जानेंगे। యేసయ్య సిలువలో मसीह यीशु क्रूस पर మరి చనిపోయే ముందు मरने से पहले, జరిగిన అద్భుతాలు, उससे पहले जो अद्भुत कार्य हुए हैं, జరిగిన అద్భుతాలను మనం జాగ్రత్తగా గమనిస్తే उन अद्भुत कार्यों को गौर करेंगे। మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, यह क्या सीखना है हमें? మనిషి జీవితకాలం అంతా చాలా కష్టపడతాడు, చాలా మంచి పనులు చేస్తాడు, చాలా చాలా మరి కార్యాలు చేస్తాడు, పేరు సంపాదించుకుంటాడు. इंसान अपना जिंदगी भर बहुत सारी परिश्रम करता रहेगा, बहुत सारा नाम कमाएगा और अच्छे भले काम भी करता रहेगा। చివరికి చనిపోయేటప్పటికి కొంతమంది చెడ్డ పేరు తెచ్చుకుంటారు, तो मृत्यु से पहले कुछ लोग बुरा नाम कमा लेते हैं, కొంతమంది మంచి పేరు తెచ్చుకుంటారు. कुछ लोग अच्छा नाम कमाते हैं। ఏది ఏమైనా మరి ఈ లోకంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మరి ఇక్కడ ఉండగానే మాసిపోతాయి. तो जो कुछ भी हो इस संसार में, जो भी नाम कमाते हैं वो नाम यही मिट जाती हैं। కానీ लेकिन జీవగ్రంథంలో మన పేర్లు రాయబడటం जीवन की पुस्तक में हमारा नाम लिखा जाना, అది ఎంతో గొప్ప ధన్యత. ये बहुत बड़ी धन्यता की बात है। చూడండి, ఇక్కడ देखिए, రాజైన సొలొమోను మహారాజు राजा सुलेमान ప్రసంగ అనే బిరుదు పొందుకున్నాడు. तो सभोपदेशक करके उनको नाम दिया गया है। మంచి జ్ఞాని, अच्छा ज्ञानी है, జ్ఞానం కలిగిన మాటలు ఆయన నోటి నుంచి వచ్చినాయి. बड़े ज्ञान से भरे हुए बात उनके मुंह से निकला है। ఆత్మతో నింపబడి మాట్లాడిన మాటలు. उन्होंने आत्मा में भरकर बातें की है। రండి, ప్రసంగి 7వ అధ్యాయము देखिए सभोपदेशक का 7वां अध्याय 1వ వచనం గనక మనం చదివితే, पहला वचन को पढ़े, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు. अच्छा नाम अनमोल इत्र से उत्तम है करके वो बताता है। సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. अच्छा नाम अनमोल इत्र से भी उत्तम है। సుగంధ తైలం అంటే మంచి వాసన కలిగినటువంటి, సువాసన కలిగినటువంటి మరి తైలం. अनमोल इत्र यानी कि अच्छी खुशबू फैलाने वाला इत्र है। మంచి अच्छा, అంటే మనుషులు ఆ యొక్క మంచి సుగంధమైన తైలాన్ని రాసుకున్నప్పుడు వాళ్ళు బజార్లో వెళుతున్నా, ఎక్కడికి వెళుతున్నా చాలామంది ఆ వాసన తగిలినప్పుడు వాళ్ళ వైపు చూస్తారు. मान लीजिए कोई भी इत्र लगाते हैं सड़कों में और कहीं पे भी जाते हैं, तो जब उनसे वो खुशबू निकलती तो लोग उनकी ओर मुड़ के देखने लग जाते। చూడకుండా ఉండని వాళ్ళని ఉండరు. ऐसा कोई नहीं दिखेगा उस खुशबू को लेकर पीछे मुड़ के ना देख सके। అది మంచి సువాసన, మంచి మన యొక్క హృదయాన్ని కూడా ఉత్తేజింపజేస్తాయి. तो जो अच्छी खुशबू जो है हमारे हृदय को भी बड़ा आनंद देता है। మంచి వాసన మన హృదయాన్ని ఉత్తేజింపజేస్తాయి, अच्छी खुशबू मन में भी आनंद देता है, మన మనసును ఆహ్లాదకరంగా ఉంచుతాయి. बड़े उल्लास से भर देता है मन को। అలాంటి వ్యక్తుల వైపు మనం చూస్తాం, ऐसा में हम उनकी ओर देखते हैं, అడుగుతాం, हम उनसे पूछते भी हैं, ఏంటి ఎక్కడ తెచ్చేవి ఈ తైలము? कहाँ से लाए ये इत्र? కొంతమంది ఎత్తర ఎక్కడ తెచ్చేవి అడుగుతారు. पूछते हैं इत्र कहाँ से लाए हैं। అట్లానే इसी प्रकार ఇక్కడ మంచి సుగంధ తైలం అంటే अनमोल इत्र यानी कि ఆత్మీయ పరంగా आत्मिक तौर ఈ पर లోకంలో మనిషి బ్రతికే ఒక మంచి జీవితానికి సాదృశ్యంగా ఉంది. इस संसार में इंसान जो जीते ना अच्छे जिंदगी, उसका सादृश्य है। అలాంటి వారు వైపు ఎక్కువగా ఆకర్షిస్తాం. ऐसे लोगों की ओर हम आकर्षित हो जाते हैं। ఈ లోకంలో కూడా వాళ్ళ మాటలే చెల్లుతాయి. इस संसार में भी ऐसे लोगों का बात ही आगे बढ़ती है। మంచి ఉద్యోగము, अच्छी नौकरी जिनके पास है, మంచి బిజినెస్, अच्छा बिजनेस करना, మంచి డబ్బులు సంపాదించడం, अच्छा पैसा कमाया, మంచి పలుకుబడి. अच्छे नाम कमाया, అంటే ఈ లోకంలో తను ఒక మంచి స్థితిలో ఉంటుంది. यानी कि इस संसार में एक अच्छी स्थिति में रहना। కానీ లేకిన్ కొంతమంది చనిపోయేటప్పుడు చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటారు. लेकिन कुछ लोग मरने से पहले बड़ा बुरा नाम लेके मरते हैं। కొంతమంది బ్రతుకున్నప్పుడు కూడా ఇంత మంచి పనులు చేస్తూ, ఇంత మంచిగా జీవిస్తూ కూడా మరి చెడ్డగా ప్రవర్తిస్తారు. कुछ लोग अच्छे अच्छे काम करते हुए भी अंत में बुरा जिंदगी जीने लग जाते हैं। అది దానికంటే కూడా, इससे बढ़कर అంటే ఈ లోకంలో మంచి జీవితము, మంచి డబ్బు, మంచి ఆస్తి, మంచి పొలాలు, తలాలు, గృహాలు, వీటన్నిటికంటే కూడా यानी कि इस संसार में अच्छा नाम, अच्छा पैसा, अच्छा ओहदा, इन सब से बढ़कर మంచి పేరు అంట. अच्छा नाम, మంచి పేరు अच्छा नाम అది మేలు, वो उत्तम है, అది మేలు. वो उत्तम है। అందుకే इसलिए మన పేరు మరి జీవగంధంలో రాయటం అనేది ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. तो मैं कहता हूँ हमारे नाम जीवन की ग्रंथ की पुस्तक में लिखा जाना ही अच्छा नाम कमाना है, అదే మేలు. यही उत्तम है। మనం కూడా ప్రార్థించాలి, हमें भी प्रार्थना करना అయ్యా होगा, నా పేరు జీవ గ్రంథంలో ఉండేటట్టుగా నేను
అయ్యా నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను. प्रभु मेरा जिंदगी को मैं ऐसा बचाऊंगा ताकि मेरा नाम जीवन की पुस्तक में रह सके। దాని గురించి ఎక్కువగా మనం ధ్యానించాలి. उसे लेकर हम अच्छी तरह ध्यान करें और దాని प्रार्थना గురించి కొన్ని करें। మన జీవితంలో సరి చేసుకుంటూ ఉంటాయి. इसलिए उसके लिए हमारे जिंदगी में कुछ सुधारना भी पड़ेगा। కొన్ని మరి సంఘంలో దైవదాసుల హెచ్చరికలు కొన్ని ఉంటాయి. और कलिशे में प्रभु के दास के द्वारा कुछ सावधानी की बातें भी होती కొన్ని మన జీవితంలో సరి చేసుకోవాల్సినవి కొన్ని है। ఉంటాయి. ऐसे में हमारे जिंदगी में कुछ सुधारने की అది आवश्यकता వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటాం. वचन के द्वारा ही हम सुधारते हैं। చూడండి, देखिए యేసుక్రీస్తు యొక్క మరి 3.5 సంవత్సరాలు సేవా కాలంలో ఇక ఆఖరి సమయానికి వచ్చాడు. यीशु मसीह की सेवा के समय में जो 3.5 वर्ष की आखिरी समय में वो पहुंच गए हैं। సిలువ ఎత్తుకుని మరి సిలువ యొక్క మరి అంటే పిలాతు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి जब से क्रूस उठाकर पिलातुस के पास गए हैं, యేసు ప్రభు చనిపోయేంత వరకు जब तक यीशु की मृत्यु नहीं हुई, ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. इस बीच में जो घटना घटी है मैं बताऊंगा आपसे కొన్ని విషయాలు, कुछ बातों को కొంతమంది बताऊंगा। వ్యక్తులు, कुछ लोगों के बारे మంచి में పేరు పొందిన వ్యక్తులు, जो अच्छा नाम कमाए हैं, కఠోరమైన వ్యక్తులు, और बहुत कठिन हृदय के लोग, కఠోరమైన వ్యక్తులు, बड़े कठिन हृदय के लोग, పేరు పొందిన వ్యక్తులు, अच्छे नाम कमाए लोग, మంచి ఉద్యోగస్తులు. अच्छी नौकरी करने वाले। చూడండి, देखिए యేసు ప్రభు ద్వారా మంచి పేరు సంపాదించుకున్నవాళ్ళు, मसीह यीशु के द्वारा अच्छा नाम कमाए हैं, యేసు యొక్క రక్షణలో కొనసాగిన వారు. यीशु मसीह की उद्धार में बड़े लोग మొదట पहले యేసు ప్రభునికి మరణశిక్ష విధించినప్పుడు ఒక శతాధిపతిని నియమించారు. जब यीशु मसीह को मृत्यु का दंड सुनाया गया था, उस वक्त एक शताधिपति को चुन लिया था। శతాధిపతి అంటే 100 మందికి కమాండెంట్. यानी कि 100 लोगों के ऊपर अधिकार रखने वाला। సహస్రాధిపతి అంటే 1000 మందికి. सहस्राधिपति यानी कि हजारों लोगों के ऊपर। శతాధిపతి అంటే 100 మందికి పైన నాయకుడు. शताधिपति यानी कि 100 लोगों के ऊपर। అయితే ఆయనతో పాటు కొంతమందిని ఆయనకి అనుచరులుగా ఇచ్చాడు. उनके साथ कुछ लोगों को उनके सहायता के लिए दिया गया है। వెళ్ళి యేసు ప్రభుని చాలా ప్రేతోర్యంలో బాగా కొట్టారు. और वो जाकर यीशु मसीह को प्रेतोरियम में बहुत ज्यादा मारा था। ఈయనే తన కొట్టడానికి ఈయనే వాళ్ళని నియోగించాడు. उनको मारने के लिए ये इंसान उनको नियुक्त किया था। ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ చేశాడు. एक एक को एक ड्यूटी दिया गया। ఇతని పని అదే. उनका नाम यही था। అయితే ఈ జరిగిన కార్యం అక్కడ నుంచి యేసు ప్రభు సిలువ ఎత్తుకొని మరి కల్వరి ఆ యొక్క మరి కొండపైకి వచ్చేంత వరకు ఈ దృశ్యం అంతా ఈయన చూస్తున్నాడు. तो यीशु मसीह जब से क्रूस उठाकर और कलवरी पहाड़ तक पहुंचने तक ये सारा दृश्य वो इंसान देखता रहा। అన్ని చూస్తూ వస్తున్నాడు. सब कुछ देख रहा था। ఒక్కొక్కటి కనిపెడుతూ వస్తున్నాడు. एक एक चीज को गौर कर रहा था। ఎందుకంటే क्योंकि మరి వీళ్ళు మరి ఒక అధిపతి కాబట్టి, एक अधिपति है, మరి 100 మంది పైన మరి అధికారి కాబట్టి 100 लोगों के ऊपर अधिकार रखने वाला था। ఎక్కువ చూడండి, మిలిటరీ ఆఫీసర్లు కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించి చూస్తారు. న్యాయాలు అన్యాయాల్ని పరిశీలించి చూస్తారు. ज्यादातर जो आर्मी ऑफिसर होते हैं कि न्याय अन्याय को ज्यादातर परख कर देखते हैं। ఏది న్యాయము ఏది అన్యాయం అని చూస్తూ ఉంటారు. कौन से न्याय है कौन सी बात अन्याय करके ज्यादातर देखते हैं, వాళ్ళకి తెలుసు. क्योंकि वो जानते हैं। కాబట్టి ఈ యేసు ప్రభును కూడా ఆయన మొదటి నుంచి ప్రేతేరు నుంచి మరి కల్వరి మరి యొక్క కొండ వరకే ఈయన వెంబడిస్తూనే వచ్చాడు. तो वो जानता था, इसलिए यीशु मसीह को प्रेतोरियम से लेकर जब तक कलवरी पहाड़ पर नहीं गया तब तक देखता रहा, पीछे चलता रहा। ఎప్పుడైతే యేసు ప్రభు చివరి దశలో ఆఖరి దశలోకి వచ్చాడో, जैसे यीशु मसीह अंतिम दशा में पहुंच गया था, ఆఖరి దశలోకి వచ్చినప్పుడు जब अंतिम दशा में आ गए तो పెద్ద భూకంపం జరగటము, बड़ा भूकंप हुआ, बड़ा बूढ़ोल हुआ। ఆ తర్వాత మరి సూర్యుడు అస్తమించటము, उसके बाद सूर्यास्त होना, ఆయన చిలువలో పలికిన మాటలు, और उनकी क्रूस में कही गई बातें, ఆయన పడిన యాతన, और यीशु ने जो क्रूस में यातना सहा। ఆయన్ని హేళన చేస్తున్నవారు जैसे यीशु को मजाक उड़ा रहे थे लोग। ఎవరెవరు హేళన చేస్తున్నారు? कौन कौन उनकी मजाक उड़ा रहे అక్కడ थे? యాజకులు ఉన్నారు, वहाँ पे याजक थे, శాస్త్రులు ఉన్నారు, शास्त्री थे, పరిచయులు ఉన్నారు, परिचय भी थे, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. व्यवस्था को उपदेशक भी थे। అంటే మంచి మంచి జ్ఞానులు, यानी कि अच्छे अच्छे ज्ञानी भी, ధర్మశాస్త్ర ఉపదేశకులు, व्यवस्था को उपदेश, దేవుణ్ణి ఆరాధించేవారు, परमेश्वर की आराधना करने वाले, వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. वे सब वहीं पे थे। వీళ్ళందరూ కూడా హేళన చేస్తున్నారు. वे सब उनकी मजाक उड़ा रहे थे। ఇవన్నీ ఈ శతాధిపతి
శతాధిపతి చూస్తున్నాడు. ये सारी बातों को ये सूबेदार देख रहा था। అయితే ముందు ఇతను కఠోరంగానే యేసు ప్రభు ముందు ప్రదర్శించాడు पहले तो यीशु मसीह के साथ बहुत कठिन व्यवहार किया, తన డ్యూటీ. क्योंकि उसका ड्यूटी था। కొంతమందిని తనకి మరి సిపాయిలు ఇచ్చారు, उसके लिए कुछ सिपाहियों को सौंप दिया था। వాళ్ళ ద్వారా యేసు ప్రభుని చిత్రహింసలు చేశారు. यीशु मसीह को उन्हीं के द्वारा बहुत सताया गया था। చూడండి, देखिए, ఎప్పుడైతే ఈ భూకంపం జరిగి जैसे बूढ़ोल हुआ, సూర్యుడు అస్తమించి ये सूर्यास्त हो गया, ఈ వర్షం ఫుల్గా వర్షం గాలి వాన రావటము, जैसे आंधी और बारिश आने लगी, ఆయన మాటలు వింటము, उनकी बातें ఇక్కడ ఈయన सुनने, హేళన చేయటము, लोग इतना मजाक उड़ाना, ఆయన దానికి ఏమీ స్పందించకుండా ఆయన దేవుణ్ణి ఆరాధించటము. तो इतना कुछ होने के बाद भी यीशु मसीह कुछ भी ना सोचते हुए केवल परमेश्वर की आराधना करना। ఇందుకంటే ముఖ్యం యేసు ప్రభులో ఈ శతాధిపతి ఏం చూశాడంటే, इसे बढ़कर मसीह में ये सूबेदार ने क्या देखा था, ఈ లోకంలో భూలోకంలో మనుషుల కంటే ఒక ప్రత్యేకంగా మనిషి ఉన్నాడని అర్థమైపోయింది. तो उन्हें लग रहा था यीशु को देखकर इस पृथ्वी के लोगों से ये इंसान कुछ अलग दिख रहा था। ఇట్లా ఉండరా ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు? इस संसार के लोग ऐसे तो नहीं दिखते। ఏంటి ఈ మనిషి ఏంటి? ये क्या है ऐसा ये यीशु? ఈయన దేవుని కుమారుడా? क्या सच में ये परमेश्वर का पुत्र है? అనుమానం వచ్చింది. उन्हें ऐसा शक आने लगा, పరిశీలించాడు, उन परख के देखने लगा, పరిశీలించాడు. परख कर देखा। తర్వాత ఇదంతా జరిగిన తర్వాత इतना कुछ होने के बाद చూడండి, देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 27వ అధ్యాయము 27 अध्याय 54వ వచనంలో 54 वचन देखिएगा तो శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. लिखा है 54 में, तब सूबेदार और जो उसके साथ यीशु का पहरा दे रहे थे भूकंप और जो कुछ हुआ था उसे देखकर अत्यंत डर गए और ये कहा सचमुच ये परमेश्वर का पुत्र था। చూడండి, देखिए అక్కడ ఉన్న సైనిక అధికారులు वहाँ पे सेना के जो अधिकारी है, యేసుని హింసించారు, जो यीशु को सताया, కొట్టారు मारा था, నిర్దాక్షిణ్యంగా. बड़ी बिना दया दिखाते हुए। పశువులను కూడా అట్లా కొట్టరు, पशु के साथ भी ऐसा व्यवहार नहीं करते, ఇష్టం వచ్చినట్టు. मन मर्जी से। మరి ఈ యొక్క శతాధిపతి కూడా వాళ్ళకి కమాండ్ ఇస్తూ ఉన్నాడు. तो ये सूबेदार भी उनको कमांड कर रहा था, ఎలా కొట్టాలో కమాండ్ ఇస్తున్నాడు. कैसे मारना चाहिए वो बता रहा था। అయితే और फिर भी ఇప్పుడు अभी ఈ శతాధిపతి ये सूबेदार, ఆయనతోటి వచ్చినటువంటి సిపాయిలు उनके जो पहरा देने वाले थे, వీళ్ళందరూ కూడా ये सब की सब చూడండి, ఆ భూకంపం కలగటము ఆ కార్యాలన్నిటినీ సూచినప్పుడు वहां पे जो भूकंप हुआ उसके और कार्यों को देखकर, చూడండి, భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి भूकंप और जो कुछ हुआ था उससे देखकर మిక్కిలి భయపడి अत्यंत डर गए నిజముగా ఈయన దేవుని కుమారుడే. और कहा सचमुच ये परमेश्वर का पुत्र था। ఎందుకు భయపడ్డారండి? क्यों डर गए हैं? దేనికి భయపడ్డారు? किस लिए डरा? అయ్యో, మనం ఎంత మంచి మహాపురుషుడిని మనం ఇంతగా కొట్టామా, अरे इतना अच्छे सत्पुरुष को हमने ऐसा मारा, ఈయనతోటి ఇంత మనము అసహ్యంగా ప్రవర్తించామా, इनके साथ ऐसा बुरा बर्ताव किया हमने, అయ్యో ఈయన చండాలంగా మనం మాట్లాడామా, हमने इनके साथ इस तरह बुरा बातें किया, అయ్యో ఎంత మరి భయంకరంగా మనం ఈయనతోటి మనం ప్రవర్తించామా అని इस तरह हमने इनके साथ इतना बुरा व्यवहार किया बोलकर, ఏమన్నా మాకు అవుద్దామో, क्या पता हमारे साथ कुछ ना हो जाए, ఈ నీతిమంతుడిని చేసినందుకు మాకేమన్నా అవుద్దామో, क्या पता इस धर्मी इंसान के साथ हमने किया तो क्या पता हमारे साथ कुछ बुरा हो, మా కుటుంబాలకి ఏమన్నా అవుద్దామో, क्या पता हमारे परिवारों के साथ कुछ बुरा ना हो जाए, మా కుటుంబాలకి ఏమన్నా అవుద్దామో అని क्या पता हमारे परिवारों को कुछ ना हो जाए बोलकर ఎంత భయపడ్డారంటే, इतना डर गए थे कि ఎంత భయపడ్డారంటే వాళ్ళు इतना डर गए భయపడిపోయారు, और डरता रहा పశ్చాత్తాపడ్డారు. और पश्चाताप करा వెంటనే అంటున్నారు, और कहते हैं ఈయన నిజముగా ये सचमुच దేవుని కుమారుడే. ये सचमुच परमेश्वर का पुत्र था, సందేహం లేదండి, कोई संदेह नहीं है, ఏ సందేహం లేదు. कुछ भी संदेह नहीं है, ఎందుకంటే क्योंकि ఈ శతాధిపతి కల్వరి కొండపైన యేసుని నమ్మినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇది ఈ శిలువ యొక్క వల్ల यीशु के इस क्रूस के सफर में इस पहाड़ पर भरोसा करने वालों में सबसे पहले व्यक्ति है ये सूबेदार। ఈయన మరి ఈయన మంచి ఇన్ని మరి ఆధిక్యతలున్నా మరి రోమా గవర్నమెంట్లో మంచి పేరు పలుకుబడి ఉన్నా కానీ దైవ గ్రంథములో ఇతని పేరు లెక్కించబడింది. देखो इनको इस संसार में अच्छे नाम हैं, इसके बावजूद भी जीवन की पुस्तक में उनका नाम लिखा गया है। ఎలా తెలుసా? कैसे पता ఇతని है? నోటి మాట,
इनकी मुंह के द्वारा जो बात निकली है, ఏంటంటే దేన్ని బట్టి దేవుడు తన పేరుని, పరిశుద్ధాత్మ దేవుడు తన పేరుని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డదంటే किस वजह से पवित्र ग्रंथ में इस सूबेदार का नाम लिखा गया है कि నోటి మాట. उसके मुंह से जो बात निकली उसी के द्वारा. కాబట్టి మనకి ఎంత విశ్వాసం ఉన్నా, इसलिए हमारे पास कितना भी विश्वास क्यों ना हो, మనకి ఎంత విశ్వాసం चाहे ఉన్నా, कितना भी विश्वास क्यों ना हो, లోపల ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా మనము కార్యరూపంలో బయట పెట్టాలి. हमारे अंदर की उस विश्वास को कार्य रूप में बाहर दिखाना चाहिए. మనకి ఎన్ని టన్నుల విశ్వాసాలు ఉండా, चाहे हमारे पास टनों विश्वास है, మనం క్రియలేనప్పుడు जब हमारे अंदर कार्य नहीं है, యాకోబు అంటాడు, याकूब कहता है క్రియలేని విశ్వాసం మృతం అంటాడు. बिना कार्य का विश्वास मरा हुआ है. మనం క్రియ చూపించాలి. हम कार्य को दिखाना है. నాలో విశ్వాసం ఉంది, मेरे अंदर विश्वास है, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, मुझे वो करना है, ये करना है, దేవుని కొరకు అలా ఉండాలి, ఇలా ఉండాలి, परमेश्वर के लिए ऐसा रहना है, वैसा దేవునిలో रहना है, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి. परमेश्वर में मुझे ऐसा रहना, वैसा रहना है. చాలా ఆలోచనలు మనకుంటాయి. इस प्रकार कई सोच हमारे अंदर रहती है. కానీ క్రియారూపంలో పెట్టాల్సి వచ్చినప్పుడు जब कार्य रूप में करना पड़ता है ना, వెంటనే మనం చేయలేకపోతాం. तो हम नहीं कर पाते. అందుకే పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, ఏదైతే నేను చెయ్యాలనుకుంటున్నానో जो कुछ मैं करना चाहता था నేను अच्छा, చేయలేకపోతున్నా, मैं नहीं कर पा रहा. నేను అనుకున్నా जो చేయలేకపోతున్నా, करना चाहता था वो नहीं कर पा रहा. నేను చేయకూడదు అనుకున్నాను చేస్తున్నా, जो नहीं करना चाह रहा था ना उसी को कर रहा. కానీ దానివల్ల నాకు లాభం లేదు. कहता है इससे मुझे कोई फायदा नहीं. నేను ప్రభువులో ఏది చేయాలంటే అది చెయ్యాలి. मुझे प्रभु में जो कुछ करना चाहता हूँ उसी को मुझे करना चाहिए. యేసు ప్రభు సందర్భం అంటాడు, 100% यीशु मसीह एक संदर्भ में कहता 100%. है 100 के 100 गुना. ఎట్లా ఉండాలంట? कैसा रहना है? 100%. 100 गुना. క్రైస్తవ జీవితం అనేది 100%తో ముడిపడి ఉంది. ईसाई की जिंदगी जो है 100% होनी चाहिए. పూర్తిగా లోకం అనేది మనలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. हमारे अंदर से दुनियादारी पूरी रीति से खत्म हो जाए. ఎందుకంటే లోకం మనలోనే ఉంది. क्योंकि पहले संसार हमारी अंदर ही है. లోకం చెడిపోయిందంటే అర్థం ఏంటి? संसार बिगड़ गया, इसका मतलब क्या है? లోకంలో ఉన్న వాళ్ళు చెడిపోయారని. संसार में जो है इंसान वो बिगड़ गए हैं. లోకం చెడిపోయింది संसार बिगड़ गई అంటే है. ఏంటి అర్థం? इसका मतलब क्या है? అందుకే ఒక రచయిత అన్నాడు, इसलिए एक लेखक ने कहा, లోకం అంటే మట్టి కాదు అన్నాడు. तो संसार मतलब मिट्टी नहीं है. దేశం అంటే మట్టి కాదు, देश का मतलब मिट्टी नहीं है. దేశంలో మనుషులు ఉంటారు. देश में इंसान रहता है. దేశం పాడైందంటే मानो देश खराब हो गया, అందులో ఉన్న దేశంలో మనుషులు పాడు చేస్తున్నారు దేశాన్ని. उस देश के लोग जो है वो खराब हो गया, देश को खराब कर. అధికారులైనా, चाहे अधिकारी हो, శాసనకర్తలైనా, शासनकर्ता हो, ప్రభుత్వాలైనా, और गवर्नमेंट क्यों ना हो, ఎవరైనా, कोई भी क्यों ना हो, విశ్వాసులైనా, चाहे विश्वासी, క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు కూడా मसीह पर विश्वास रखने वाले भी పూర్ణంగా पूर्ण रीति से ప్రభులో పూర్ణంగా విశ్వాసం ఉంచాలి. प्रभु पर पूर्ण रीति से विश्वास करना चाहिए. చూడండి, देखिए ఈ రోజు మీకు మరి శతాధిపతి మరి కంపెనీ కమాండర్ తో పాటు ఇంకా 3 శతాధిపతులు మీకు పరిచయం చేస్తాను. मैं इस सूबेदार के साथ कुछ और सूबेदारों को परिचय कराऊंगा. రండి, आइए బైబిల్ తెరవండి. बाइबल ग्रंथ को खोले. మత్తయి సువార్త मत्ती सुसमाचार 8వ అధ్యాయము, अध्याय 8. మత్తయి సువార్త 8వ అధ్యాయము मत्ती की 8वीं अध्याय 5 నుంచి మరి 9 వరకు చదివితే, 5 से लेकर 9 तक पढ़ेगा तो 5 నుంచి 9 వరకు. కపెర్నహూములో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చాడంట. जब कफरनहूम में यीशु मसीह आया, एक सूबेदार उनके पास आया था. వచ్చి యేసు ప్రభువుకి ఒక విజ్ఞాపన చేశాడు. आखिर यीशु मसीह से एक विनती किया है. ప్రభువా, నా దాసుడు పక్షవాతంతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడని. तो हे प्रभु, मेरे सेवक घर में लकवा रोग से बहुत दुखी पड़ा करके उससे विनती किया. అయితే యేసు ప్రభు నేను వచ్చి బాగు చేస్తానన్నాడు. यीशु ने कहा, मैं आकर उसे चंगा करूंगा. చూడండి ఈ విశ్వాసం, చూడండి. देखिए इनका ఈయన विश्वास. కూడా శతాధిపతే. ये भी सूबेदार है. ఈయన కూడా 100 మంది పైన ఉన్నటువంటి మంచి అధికారే, ये इसके नीचे भी 100 लोग रहते हैं, उनका अधिकारी है. మంచి పేరు కలిగిన వాడు, अच्छा नाम कमाने वाला మంచి है, ఉద్యోగము, अच्छा नौकरी है, మంచి శాలరీ, अच्छी तनख्वाह है, మంచి ఇల్లు, अच्छा घर भी है, మంచి పేరుంది. अच्छा नाम है इनका. కానీ ఈయన పేరుని మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జీవగ్రంథంలో రాయించాడు. इनका नाम को भी पवित्र आत्मा परमेश्वर ने जीवन का पुस्तक में लिखवाया. అందుకే మంచి పేరు మేలు అన్నాడు సొలొమోను మహారాజు. इसलिए राजा सुलेमान ने कहा, अच्छा नाम उत्तम है. ఆ మంచి పేరు ఉన్న వాళ్ళు జీవగ్రంథంలో పేర్లు ఉండాలి వాళ్ళకి. जिनके नाम अच्छे हैं ना, उनके नाम जीवन की पुस्तक में होनी चाहिए. అయితే యేసు ప్రభు యొక్క అధికారాన్ని ఈయన కనిపెట్టాడు. इस सूबेदार ने यीशु मसीह का अधिकार को पहचाना है. ఎట్లా ఆ కలవరి కొండ మీద
ఆ జరిగిందంతా చూసి శతాధిపతి ఎట్లా ఈయన నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. तो कलवरी पहाड़ पर जो शताधिपति है यीशु मसीह का साथ जो कुछ हुआ वो देखकर सच में ये परमेश्वर का पुत्र है करके बोला था। ఈ శతాధిపతి ఈ కపెర్నహూములో ఉన్న శతాధిపతి ఏమంటాడంటే, इस कफरनहूम के शताधिपति सूबेदार भी क्या कहता है? ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చాక నేను పాత్రుడను కాను. कहता है, हे प्रभु मैं इस योग्य नहीं हूँ तू मेरे छत के तले आए। అంటే తగ్గించుకున్నాడు, यानी कि अपने आप को कम किया है, తగ్గించుకున్నాడు, कम किया, తన అధికారాన్ని గుర్తించాడు. अपने अधिकार को भी उसने ఈయన पहचाना, సృష్టికర్త అయిన దేవుని కుమారుడు. यानी कि यीशु मसीह के अधिकार को पहचाना। ఈ ये సృష్టి सृष्टिकर्ता అంతా है, ఈయన యొక్క ఆధీనంలోనే ఉంది. ये सारा सृष्टि इन्हीं अधीन में है। అందుకని इसलिए నీవు మాట మాత్రం సెలవిస్తే इसलिए कहता है कि मुख से कह दे, నా దాసు స్వస్థపరుస్తాడు. केवल मुख से कह दे तो मेरा सेवक चंगा हो जाएगा। అంటే అంతగా ఇతన్ని ఎరిగి ఉన్నవాడు. इतना यीशु मसीह को जानता है वो। ఇంకా ఏమంటాడంటే, और क्या कहता है? నేను కూడా ఒక అధికారిని, मैं भी एक अधिकारी हूँ, అధికారముకు లోబడిన వాడిని. मैं भी पराधीन मनुष्य हूँ करके बोलता నా है। చేతి కింద సైనికులు ఉన్నారు. मेरे नीचे सिपाही है, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. एक से कहता हूँ आता है और दूसरे से कहता हूँ నా जा, దాసు चला నీ जाता పని है। చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాడంట. तो मेरा दास भी इस तरह कहने पर काम करता है बोलकर उसने बताया। వెంటనే యేసు ప్రభు ఆ అంటే ఇక్కడ పలికిన మాటకే వాల్యూ ఉందండి. तो देखो इसने मुंह से जो शब्द निकाला उसी की कीमत देखते हैं यहाँ पे, कीमती। ఈ పలికిన మాట, जो मुंह से बोला गया बात, ఈ పలికిన మాట చాలా గొప్పదండి. ये बात बहुत मान्य रखता है। చూడండి, देखिए తరువాత కూడా మనం మత్తయి సువార్త मत्ती सुसमाचार 8:13 కూడా చూస్తే 8:13 देखेगा तो 8:13లో 8:13 में అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. చూడండి, तब यीशु ने सूबेदार से कहा, जा जैसा तेरा विश्वास है वैसा ही तेरे लिए हो जाएगा। అంటే నువ్వు పలికిన మాట మంచిది. यानी कि तुम्हारा मुंह से जो बात निकला वो अच्छा है। నిజంగా యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో ఏమీ జరగలేదు. सच में यीशु मसीह के बिना संसार में कुछ नहीं हुआ। ఆ కుమారుణ్ణే సృష్టి మొత్తానికి అధిక్యతగా ఉంచాడు. उस पुत्र को ही परमेश्वर ने सारा सृष्टि के ऊपर अधिकार बनाया। ఆయన మాట వలనే సృష్టి అంతా సృష్టించబడింది. यीशु की बातों की वजह से सारा सृष्टि बन गई। యేసుని ఎలా గౌరవించాడంటే, यीशु को किस तरह वो सम्मान किया है। అయ్యా నీ నోటి మాట వలన ఈ సృష్టి అంతా తయారైంది. प्रभु तेरे मुंह की बात से ये सारा सृष्टि बन चुकी है। వినుంటాడు యేసు ప్రభు గురించి, यीशु के बारे में सुना होगा, వినుంటాడు. सुना होगा। నీ యొక్క నోటి మాట వలనే ఈ భూమండలం అంతా తయారైంది. కాబట్టి तुम्हारी मुंह की बात की वजह से पृथ्वी का सारा कुछ बन गया। నువ్వు ఒక్క మాట పలికితే చాలు, तुम एक बात कहते तो बस నా దాసుడు బాగుపడిపోతాడు, मेरा सेवक चंगा हो जाएगा। పో నీ దాసు స్వస్థపరిచిపోయాడు. तो जाओ तुम्हारा सेवक चंगा हो गया। చూడండి, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. कहता है जैसा तेरा विश्वास है वैसा ही तेरे लिए हो। అంటే నువ్వు వద్దు అక్కడికి రావు అయ్యా, कहने लगा यीशु से, నువ్వు అక్కడుండే శాసించు. तुम वहां मेरा घर में आता ना तो यहीं रह के बोलना। అందుకే యాకోబు కూడా इसलिए याकूब ने भी నాలుకను గురించి బాగా చెప్పాడు. जीव को लेकर बड़ी अच्छी तरह बताया। అందుకనే క్రైస్తవులు ఎప్పుడైనా సరే పెదవులని, నాలుకని, హృదయాన్ని, మన స్వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. इसलिए ईसाई जो है अपने ऊँट को, खंड को, हृदय को बड़ी सावधान से इस्तेमाल करना है। ఎందుకంటే ఈ పలికిన మాటే जो बोली गई बात, ఈ పెద్ద మరి ఇదైపోద్ది, ప్రాపకాండ అయిపోద్ది. यही बात बड़ी हो जाती है, चाहे अच्छी हो या बुरा हो। కొన్నిసార్లు మనకు తెలియకుండా గర్కన మాట్లాడతాం. कई बार हम अनजाने में जो मुंह में आए वो बोल लेते हैं, ఏది పడితే అది మాట్లాడతాం. जो मन में आया वो बोल लेते हैं। ఇతరులకు కొంచెం బాధ కలిగింది, वो बात दूसरों को दुख भी देता है, ఇతరులకు బాధ కలుగుతుంది. दूसरों को दुख देता है। నువ్వు మంచిగా బ్రతుకురా, हाँ तुम अच्छा सजियो, నీలో ఈ పాపం ఉంది, तुम्हारे अंदर ये पाप है, ఇది వదిలిపెట్టు. ये गलती को छोड़। ఇది ఆత్మీయ గద్దింపు, ये आत्मिक तौर पर डांटना है, వాళ్ళకి మేలు కొరకే. उनकी भलाई के कारण। కొన్ని విషయాలు మనము తెలుసో తెలియకో మాట్లాడతాం, कुछ बातों का हम ऐसा बोलते हैं जाने अनजाने, నోరు జారుతాం, तो तुरंत बोल लेते हैं, కోపపడతాం. गुस्सा करते हैं। అసలు మనం క్రైస్తువులు అన్నటువంటి జ్ఞాపకం కూడా మనకు ఉండదు. हम इस बात को भी भूल जाते हैं, आखिर हम विश्वासी है। బూతులు కూడా తిడతాం. गालियां भी बकते हैं। మీలో ఎవరైనా బూతులు తిడతారా? क्या आप में से ऐसा कोई है गाली बकने वाला? చెప్పండి. बताइए। ఇన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నాం, इतना साल हो गए प्रभु पर भरोसा करते हुए, ఏదైనా కోపం వచ్చినప్పుడు, मान लीजिए कोई गुस्सा आ गया, ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు किसी के ऊपर भी गुस्सा आ गए तो బూతులు తిడతారా? क्या गाली बकते हो? మీరు బూతులు కనుక తిట్టారంటే और मानो आपने गाली देने लगा, పరలోక రాజ్యానికి వెళ్ళరు. स्वर्ग राज में नहीं जाओगे। జాగ్రత్తగానండి. ध्यान से सुनना। బూతులు గనక మీ నోటి నుంచి వచ్చినాయి, నీ నోటి నుంచి బూతులైనను, పోకిరి మాటలైనను,
సరస్సోక్తులను రాకూడదని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. पवित्र आत्मा परमेश्वर ने बोला तुम्हारे मुंह से ना गाली बकना, ना उल्लड़ मचाने वाली बातें होना है, ना हंसी मजाक की बातें होना है। ఎన్ని ఉపద్రవాలు వచ్చినా चाहे कितना भी उपद्रव आए, మన నోటిని, నాలుకని, పెదవుల్ని కాపాడుకోవాలి. हमारे होंठ को, कंठ को, जीभ को बचा के रखना है। నువ్వన్నట్టే అంటాడు. तो कहता जैसा तूने कहा वैसा ही। ఈ రక్తం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చును గాక అన్నప్పుడు మీ మీదకి, మీ పిల్లకి వచ్చును గాక. जैसे उन्होंने कहा था ये लहू जो अपराध हमारे ऊपर, हमारे बच्चों के ऊपर आ जाए, बोला तो हाँ वैसा ही आ जाए। అందుకే మనం శిక్షకు లోబడాలి. इसलिए हम संदेश की अधीन होना తెలిసి है। తెలియకుండా మాట్లాడకూడదు. जाने अनजाने बातें नहीं करनी चाहिए। ఏమోలే తెలిసి తెలియ మాట్లాడు అనుకోడు దేవుడు. ऐसा नहीं सोचेगा अनजाने में बात किए बेचारा कोई बात नहीं। మరి ముఖ్యంగా క్రైస్తవులు, खास करके ईसाई लोग, క్రైస్తవులు ईसाई నెమ్మదిగా ఉండాలి, बड़ा शांति से रहना, సమాధానంగా ఉండాలి, मेल मिलाप से रहना, జగడాలు ఆడేవాళ్ళుగా ఉండకూడదు, झगड़ालू नहीं होना चाहिए, జగడాలు ఉండకూడదు, झगड़ालू नहीं होना चाहिए, క్రోధం కలిగి ఉన్నోళ్ళు ఉండకూడదు, क्रोध से नहीं रहना चाहिए, అపశబ్దాలు మాట్లాడకూడదు, शब्द नहीं बोलनी चाहिए, అపశబ్దాలు మాట్లాడకూడదు. शब्द नहीं बोलनी चाहिए। ఎలా ఉండాలంటే ऐसा रहना है। చూడండి, देखिए, వాళ్ళ నోటి మాటలు చూసి వాళ్ళని ఎంత మెచ్చుకున్నాడు. उनके मुंह से निकली हुई बातों को देखकर कितना प्रभु यीशु ने शाबाशी दिया। నీవన్నట్టే జరుగును గాక. जैसा तुमने कहा वैसा ही हो जाए बोला। చూడండి, देखिए, ఆ శతాధిపతి కపెర్నహూములో ఉన్న శతాధిపతి పేరు కూడా రాశాడు. तो कफरनहूम का सूबेदार का भी नाम यहाँ पे लिखा गया। అయితే లోకాసు వార్తలో तो देखिए लूका ఇంకా सुसमाचार ఈయన में గురించి కొన్ని విషయాలు రాశాడు. इनके बारे में कुछ और बातें लिखा गया है। లోకాసు వార్త लूका सुसमाचार 7వ అధ్యాయం తీయండి. अध्याय 7 को लिए, 7వ అధ్యాయము अध्याय 7 2వ వచనం నుంచి చదివితే दूसरे वचन से पढ़ेगा तो అక్కడే కూడా రాశాడు. वहाँ पे कुछ लिखा गया है। 2వ వచనం, శతాధిపతి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి సిద్ధమై ఉండగా అని రాశాడు. చూడండి, वहाँ किसी सूबेदार का एक दास जो उसका प्रिय था बीमारी से मरने पर था। శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనను వేడుకొంటకు యూదులైన పెద్దలంట ఆయనతో పంపాడంట. तो उसने यीशु की चर्चा सुनकर यहूदियों के कई पुरानियों को उससे ये विनती करने को उसके पास भेजा। అంటే యూదులతో ఈయనకి స్నేహం ఉంది. यानी कि यहूदियों के साथ इसकी संगति है। యూదులు ఎవరండి? यहूदी कौन है? యూదులు సజీవం కలిగినటువంటి జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డలు. यहूदी जो है जीवित परमेश्वर का संतान है, సృష్టికర్త అయినటువంటి దేవుని ఎరిగిన వారు. सृष्टिकर्ता परमेश्वर को जानने वाला వాళ్ళతో ఈయనకి స్నేహం ఉంది. है। उन्हीं के साथ उनकी दोस्ती है। చూడండి, देखिए, వాళ్ళతో స్నేహం అంటే ఎంత గొప్ప మరి ఆశీర్వాదం అండి. उन लोगों के साथ दोस्ती होना कितनी अद्भुत आशीर्वाद मिलता ఎవరైనా है। సరే మనం క్రైస్తవులు మనతో పాటు స్నేహం చేస్తే हमेशा ही है, हमारे साथ कोई दोस्ती करेगा तो బాగుపడిపోతారండి, वो बच जाएंगे, अच्छा हो जाएगा, బాగుపడిపోతారు. वो अच्छे सुधर जाएंगे। వాళ్ళు గనక अगर वो लोग మన దగ్గరికి వస్తే हमारे पास आने से మన మాటలు వింటే हमारे सुनेगा तो వాళ్ళ విశ్వాసం పెరుగుద్ది. उनका विश्वास बढ़ेगा। చాలా మంది మన సంఘాలకు వచ్చారు, कई सारे लोग कलिशा में आते हैं, ట్రాన్స్ఫర్లు అయ్యి వచ్చారు, ट्रांसफर होके ఢిల్లీలో వాళ్ళు వచ్చారు. दिल्ली के लोग भी आए हैं। కనీసం 2-3 వారాలు వాక్యం విన్న వెంటనే 2-3 हफ्ता वचन सुनते ही వెంటనే వాళ్ళు మనకు సాక్ష్యం చెప్తారు. तुरंत वो गवाही बताते हैं। ఎన్ని సంఘాలకు వెళ్ళాను కానీ ఇలాంటి వాక్యం నేను వినలేదు. इतनी कलिशा में गया हूँ मगर ऐसा वचन नहीं सुना, बोलते हैं। మంచిగా బలంగా ఎదుగుతాం మేము. हम अच्छी तरह बल से बढ़ అలా गए, ఎదిగారు కూడా. इस तरह बढ़ भी गए प्रभु में। సాక్ష్యాలు కూడా చెప్పారు. गवाही भी మీకు बताया, తెలుసు, आप भी जानते हैं। సాక్ష్యాలు కూడా చెప్పారు. अच्छी गवाही भी बताते हैं। ఎప్పుడైతే లోకం వైపు చూడకుండా ఉన్నంత కాలం, जब तक संसार की ओर नहीं देखा तब तक अच्छे। లోకస్తుల వైపు చూడకున్నంత కాలం, जब तक दुनियादारी की ओर नहीं देखा, నామకార్థ క్రైస్తవులు అల్ప విశ్వాసులు అవిశ్వాసులతో మళ్ళీ జోడుగా ఉన్నంత కాలం, नामधारी अविश्वासी अल्प विश्वासी थे, जब तक जोड़ी नहीं रहा, మనతో ఉన్నంత కాలం और जब तक हमारे साथ ही केवल मिल के रहा, బలంగా ఎదిగారు, अच्छी तरह बढ़ा प्रभु में। బలంగా ఎదిగారు. प्रभु में अच्छी तरह बढ़ा। అట్లనే इसी प्रकार ఇక్కడ ఈ యొక్క శతాధిపతి కూడా, ये सूबेदार भी, ఈ శతాధిపతి ये కూడా सूबेदार भी యూదులతోటి మంచి మరి సహవాసం ఉందండి. यहूदियों के साथ अच्छी मित्रता करने అదే वाला। కాదు, इतना ही ఈ नहीं, యూదులు వచ్చి యేసు ప్రభుతో ఏం చెప్తున్నారంటే శతాధిపతి గురించి यहूदी आके इस सूबेदार से क्या कहते हैं यीशु से, మంచి పేరు సంపాదించుకున్నాడు. तो अच्छा नाम कमाया है इसने। ఈ శతాధిపతి ఈయనకి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి శాలరీ, మంచి ఇల్లు, మంచి అధికారి, అయినా గాని ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు ये सूबेदार, యూదుల్లో. ये सूबेदार अच्छी नौकरी है, अच्छा पैसा है, अच्छा घर है, संपत्ति वाला है, उसका बावजूद भी यहूदियों के बीच में अच्छे नाम कमाया, ఆ सुनाम మంచి कमाया। పేరే గొప్ప. वो सुनाम ही अच्छा है। అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. तो इन्होंने वे यीशु के पास आए और उससे बड़ी विनती करके कहने लगे, वे इस योग्य है कि तू उसके लिए ये की करे
क्योंकि वे हमारी जाति से प्रेम रखता है और इसी ने हमारी आराधनालयों को बनाया है। చూసారా देखा ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు. कितना अच्छा नाम कमाया है। అందుకని మనం ఎప్పుడైనా చూడండి इसलिए देखिए రక్షణ పొందని వారిని जो उद्धार नहीं पाए हैं మనతో కలపటానికి ప్రయత్నించాలి. तो हमारे साथ जोड़ने की यत्न करना चाहिए। ఎవరైనా సరే రక్షణ పొందలేదు వీళ్ళు, जो कोई उद्धार नहीं पाए हैं తర్వాత और వీళ్ళు నామకార్థ या క్రైస్తవులు, तो नामधारी स्थिति में है వీళ్ళు అల్ప విశ్వాసం, या अल्प विश्वासी में వీళ్ళ है అవిశ్వాసం. या अविश्वासी వాళ్ళ है। నోటి మాట బట్టి మనకు తెలుసండి. उनकी मुंह की बातों के द्वारा हमें पता చూడండి ఇక్కడ चलेगा। నోటి మాట బట్టే యేసు ప్రభులు వారు వారిని మరి చేర్చుకున్నాడు. तो उनकी मुंह की बातों के द्वारा ही यीशु मसीह ने उन्हें अपनाया है। కాబట్టి మనం విశ్వాస అవిశ్వాస అన్నది నోటి మాటను బట్టి చెప్పుకోవచ్చు. इसलिए हम बता सकते हैं कि उन्हीं की मुंह की बातों के द्वारा ही पहचान सकते हैं या विश्वासी है या अविश्वासी है। ఆ తర్వాత उसके बाद ఇంకొక శతాధిపతి ఉన్నాడండి. एक और सूबेदार है। ఆయన ఎవరో తెలుసా? యూలి అని అతను. तो एक और है, वो कौन है पता नहीं, यूलियक। యూలి అపోస్తుల కార్యము प्रेरितों का काम, అపోస్తుల కార్యము 27వ అధ్యాయము प्रेरितों का 27 अध्याय 27వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే 27 का पहला वचन देखेगा तो 27 1వ వచనం, పౌలు గారు రోమాకి వెళ్ళటానికి మరి ఆ కైసర్ దగ్గరికి వెళ్ళటానికి ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. पौलुस जो है रोम में जाकर कैसर से मिलने के लिए जहाज में प्रयास सफर कर रहा था। అయితే అక్కడ ఆ యొక్క అధికారులు ఈ పౌలుని మరికొందరు ఖైదీల్ని పటాలములో శతాధిపతికి అప్పచెప్పారు. तो वहां पे क्या किया कि इन्होंने इन कैदियों को, पौलुस को और कुछ लोगों को इस सूबेदार के हाथ में सौंप दिया। అయితే ఆ శతాధిపతి फिर ये सूबेदार చూడండి, देखिए ఆ శతాధిపతి అంటే 3వ వచనంలో చూస్తే तीसरे वचन में देखेगा तो మరునాడు సీదోనుకు వచ్చినప్పుడు అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. तीसरे वचन में 27 में लिखा है, दूसरे दिन हमने सौदा में लंगर डाला, तब यूलियस ने पौलुस पर कृपा करके उसे मित्रों के यहाँ जाने दिया कि उसका सत्कार किया जाए। చూడండి, పౌలు మీద దయ చూపించాడు. देखिए पौलुस के ऊपर उसने दया दिखाया। కానీ ఖైదీ ఇక్కడ పౌలు, लेकिन ये कैद में है पौलुस, ఖైదీ ये कैदी है। ఇతను ఒంటరిగా ఒక గదిలో పెట్టాల్సింది, इसको तो अकेले कमरे में रखना था, బేడీలు వేయాల్సింది. तो संकलों को बांधना था। కానీ लेकिन పౌలు మీద దయ చూపించి पौलुस के ऊपर दया दिखाया, తన స్నేహితుతో కలుసుకోవటానికి, अपने मित्रों के साथ मिलने के తన लिए, స్నేహితుతో మాట్లాడటానికి, मित्रों से बातें करने के लिए, స్నేహితుల ద్వారా పరిచయం చేయించుకోవటానికి तो उनके द्वारा सेवा कराने के लिए అతని మీద దయ చూపించాడు. उस पर कृपा किया। వీళ్ళందరూ శతాధిపతులేనండి. ये सबकी सब सूबेदार ही है, వీళ్ళందరూ ये శతాధిపతులు, सबका सब 100 सूबेदारी, మంది పైన అధికారులు వీళ్ళు. ये सबके सब 100 लोगों के ऊपर अधिकार रखने वाले అయితే हैं। చూడండి, देखिए फिर వాళ్ళ ఎన్ని పక్కన పెట్టి उनके अपना सारा बदल में దేవుని रखकर బిడ్డలతోటి ఎలా వ్యవహరించారు. परमेश्वर के लोगों के साथ किस तरह व्यवहार किया वो देखिए। తర్వాత उसके बाद ఇంకొక శతాధిపతి ఉన్నాడు. एक और सूबेदार है, ఆయన ఎవరు? वो कौन है? కైసరిలో ఉన్నాడు. कैसर में रहने वाला, కైసరిలో ఉన్నటువంటి శతాధిపతి. कैसर में रहने वाला। అపోస్తుల కార్యము प्रेरितों का काम 10వ అధ్యాయం 10वें अध्याय में, 10వ అధ్యాయము 10वें अध्याय में देखते हैं। చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. प्रेरितों का काम 10वें अध्याय 1 से लेकर 8 ఇక్కడ చూడండి, ఇటాలీ పటాలం అనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలను భక్తుడు ఒకడు కైసరిలో ఉండెను. कैसरिया में कुर्नेलियस नामक एक मनुष्य था जो इतालियानी नामक पलटन का सूबेदार था। చూడండి, తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుదాన ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. वे भक्त था और अपने सारे घराना समेत परमेश्वर से डरता था और यहूदी लोग को बहुत दान देता और बराबर परमेश्वर से प्रार्थना करता था। చూడండి, ఈయన కూడా యూదులతోటి మరి కలిసి ఉన్నాడు. ये भी यहूदियों के संग मिला रहा, మంచి దాన ధర్మాలు చేస్తాడు. अच्छे दान धर्म करने वाला था। ఒక్కోటండి, एक और बात, యేసు ప్రభు నమ్ముకుని పరిశుద్ధ జీవితంలో ఎవరికి నువ్వు దానాధారం చేసినా అది ప్లస్ పాయింటే. मसीह पर भरोसा करके पवित्र जिंदगी जीते हुए अगर आप किसी को भी दान कर दिया, दान किया तो अच्छी बात है। యేసు ప్రభు లేకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా అదంతా మైనస్సే. यीशु मसीह को ना विश्वास करते हुए, पवित्र ना बनते हुए कितना भी दान पुण्य कार्य किया, सब बेकार है। కొంతమంది క్రైస్తవులు చూడండి, कुछ ईसाइयों को देखो, వాళ్ళకి కొంచెం కొన్ని నియమాలు తెలియవు. कुछ नियम वो लोग जानते नहीं। ఇతరులకి బాగా దాన ధర్మాలు చేసి అన్ని చేసి మేము పుణ్యం సంపాదించుకుంటాం, చర్చిలో మాత్రం ఒక పైసా ఇయ్యరు, చర్చిలో సరైనటువంటి పేరు కూడా వాళ్ళకు ఉండదు. तो देखिए, एक ऐसा विश्वासी भी होती है दूसरों को बहुत
दया दिखाते हैं, दान देते हैं, कुछ ना कुछ मदद करते हैं, मगर चर्च में जो करना चाहिए प्रभु का देने के विषय में एक पैसा भी नहीं देते। వాళ్ళు ఏమనుకుంటారంటే वो क्या ఈ सोचते అన్ని हैं? జనులను చూసినప్పుడు जब अन्य जाति को देखते हैं, వీళ్ళు వాళ్ళని అనుకరిస్తారు. उन्हीं का अनुकरण करने वाले हैं ये చూడండి, लोग। ఉదయాన్నే తీసుకెళ్లి మరి అన్నాలు పెడతారు, सुबह सुबह खाना ले जाके खिलाते हैं, ఆవులకి మరి రొట్టెలు పెడతారు, गायों को रोटी देते हैं, పేదలకి ఆహారం పెడతారు. गरीबों को अन्न देते हैं। ఇవన్నీ మన క్రైస్తవులు చూస్తారు. ये सारी चीजों को हमारे ईसाई भी देखते हैं, చూసి देखकर ఇంకోటి పేరు కొరకు, अच्छा नाम के लिए, గొప్ప కొరకు बड़प्पन के लिए అందరు చూస్తారని सब देखेंगे बोलकर అవన్నీ చేస్తారు దాన ధనాలు బయట. इस तरह के दान पुण्य का काम करेंगे बाहर। చర్చిలో మాత్రం అట్లా చాపరు. అసలు దేవునికి కరెక్ట్ గా మరి సంఘానికి అనుకూలంగా ఉండరు, దాసునికి అనుకూలంగా ఉండరు. चर्च में तो प्रभु के लिए ना हाथ बढ़ाते, कलिशा का अनुकूल नहीं रहते, ना प्रभु का दास का आधीन रहते। అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, इसलिए यीशु ने क्या कहा? ఆ పాపాత్ముల స్త్రీ దగ్గర पापनी स्त्री की పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు అన్నాడు. गरीब हमेशा तुम्हारे साथ ही నేను रहेगा, అన్నాడు, मगर मैं नहीं रहूंगा हमेशा। పేదలు ఎల్లప్పుడు మీ దగ్గరే ఉంటారు. गरीब तो हमेशा तुम्हारे साथ रहेगा बोला। అతను పేదలకి ఏదో ఇవ్వాలని కాదు, तो वहाँ पे गरीबों को देना ही है करके అక్కడ రాశాడు. वहाँ लिखा गया है। యోధా ఇస్కరియోతు పేదలకి మీద దయగలిగి కాదు. यहूदा जो गरीबों को पर तरस खाते हुए नहीं बोला ये बात। కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే इसे ध्यान से देखे, ఈయన ఎంత మంచివాడంటే इतना अच्छा है कि इसे ప్రార్థనాపరుడు కూడా. ये प्रार्थना करने वाला भी था, దేవునికి ప్రార్థన చేసేవాడు, बराबर प्रार्थना करने वाला था, ప్రార్థన చేస్తాడు. प्रार्थना करता है। యూదులతో మంచి స్నేహం ఉంది, यहूदियों की संगति में ఇంటి था, వారందరితో. पूरा घराने के समेत, చూడండి, ఇంటి వారందరితో. पूरा घराने के समेत परमेश्वर से डरने वाले थे। కొంతమంది క్రైస్తవుల్లో कुछ ईसाइयों में పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు నమ్ముకోరు, बच्चे अगर भरोसा करते तो माँ बाप भरोसा नहीं భర్త करते, నమ్ముకుంటే భార్య నమ్ముకోరు, पति भरोसा करते पर पत्नी नहीं करता, భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకో, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోరు. या पत्नी भरोसा करती तो पति नहीं भरोसा करता। ఇంట్లోనే సరైనటువంటి అవగాహన ఉండదు. घर में ही एक दूसरे का सही समझ नहीं होता। కానీ ఇక్కడ ఈ శతాధిపతి लेकिन ये सूबेदार తన ఇంటి వారితో కూడా पूरा घराना समेत దేవుని యందు భయభక్తులు కలిగి. परमेश्वर से डरता था। కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదండి. कुछ लोग डरने को डरते हैं परमेश्वर से, मगर भक्ति नहीं देखा। భయం ఉంటది भय तो करते हैं, కానీ భక్తి కనపడదు. भक्ति दिखता नहीं है। కొంతమందికి कुछ लोगों को భక్తి ఉంటది కానీ భయం ఉండదు. भक्ति तो है, वो रहती है दिखाने का, मगर डर नहीं होता हृदय में। భయం ఉండదు, डर భక్తి नहीं होती। బాగా చూపిస్తారు. भक्ति बड़ी अच्छी तरह दिखाते हैं, కానీ వాళ్ళలో దేవుడు చూస్తున్నాడే, దేవుడు ఉన్నాడే, వాక్యమే అన్న భయం కూడా వాళ్ళకు ఉండదు. लेकिन भक्ति तो दिखाते हैं, लेकिन परमेश्वर देखने वाला देखता करके रत्ती भर का डर नहीं रखते परमेश्वर से। అందుకే इसलिए పైకి భక్తి గలవారై ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. कहता है ऊपर को भक्ति का बेच तो डरते हैं, मगर परमेश्वर का शक्ति को नहीं जानते। చాలా మంది చూడండి, बहुत सारे लोगों को देखिए పైకి చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు. ऊपर ऊपर बहुत अच्छी अच्छी बातें करते हैं। మన సంఘంలో మేము మరి 97, 98లో तो 98, 97 में ఒక సిస్టరు ఆ మాటలు మనం వింటే उस बहन है, एक बहन है, अगर उसकी सुनोगे तो అసలు భక్తి పొర్రాలని టీం అనుకుంటారు. हमें लगता है आखिर भक्ति रखने वाली सिर्फ यही हो सकती ఆయన है। మాటలు గాని उनकी बातें हो, ఆయన వైఖరి గాని చూస్తే उनकी వైఖరి भी देखो, रहन మంచి सहन, భక్తి పొర్రాలు ఉంటారు. ऐसा लगता है बड़ा भक्ति रखने वाली है। అయితే तो फिर ఆయన మాటలు మంచిగా ఉండవు. मगर उनकी बातें जो बोलने की अच्छे नहीं है। దైవదాసుడు వాక్యం చెబితే ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడు. प्रभु का दास वचन बता तो दास का वचन का विरुद्ध बात कर। ఆయనకు వాక్యం ఉందన్న భయం కూడా లేదు. वचन ऐसा लिखा हुआ करके डर भी नहीं है, వాక్యం కూడా చదువుద్ది. वचन भी पढ़ती है। మరి ఆ కళ్ళకి సైతాన్ గంతలు కట్టడం మనకు తెలియదు. तो ये पता नहीं शैतान ने आंखों में पट्टी बांधी होगी। వాక్యం చెప్పిన వెంటనే బయటికి పోయి దైవదోషం మీద ఒకటి చెప్పుద్ది. तो वचन जैसे सुना बाहर जाके उसी वचन के खिलाफ, प्रभु के दास के खिलाफ बोलती। అక్కడ ఉన్న ఆడవాళ్ళు చెప్పేస్తుంది. तो जितने बहन लोग हैं उन सब के बीच में बुड़बुड़ करते हैं। వాళ్ళలో నాతో మంచిగా ఉన్నాడు వచ్చి అవి బదలో మిమ్మల్ని టంకం బేరని చెప్పాడు. तो उनमें जो अच्छे हैं वो सुन के आके बोलते हैं भाई आपके लिए ऐसे बोल रहे करके बताते थे। ఒక రోజు ఈ బ్యూటీ పార్లర్ పోయి వస్తుంది. एक दिन वो ब्यूटी पार्लर होके आ रही थी, బాగా ఎన్ని కత్తిరించుకొస్తుంది. तो आगे का बाल को ऐसा कटवा के आ रही थी ब्यूटी ఆ రోజు पार्लर। సాయంకాలం ప్రేయర్ మన ఇంట్లో. उसी शाम को घर में प्रार्थना था, సాయంకాలం ప్రేయరు. शाम को प्रेयर थी। నేను అడిగాను, मैंने बोला నేను అడగలేదు, नहीं पूछा। మాటల సందర్భంలో ఎందుకో అంటే నాకు బ్యూటీ పార్లర్ పోయిన సంగతి తెలియదు. मैं तो इतना नहीं जानता था, वो ब्यूटी पार्लर से ही होके आई थी। ఆయన బ్యూటీ పార్లర్ పోయి వచ్చింది అనుకుంటా, తర్వాత తెలిసింది. वो होके आई थी, मुझे बाद में पता चला। నేను ఎందుకో వాక్యం చెబుతూ మనం ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళకూడదు, ఈ సోకులు ఇవన్నీ మనం చేసుకోకూడదు, ఎందుకంటే బాగా గుండ్రంగా కత్తిరించుకుంది, మంచిగా ఉండి కనపడుతుంది నాకు. तो मैं वचन में बताया था हम ऐसे ब्यूटी पार्लर में नहीं जाना चाहिए, ऐसा सुंदरता बढ़ाने का ये मेकअप वोकअप ये सारा कुछ नहीं करना चाहिए करके मैंने बताया। వాక్యం అయిపోయిన వెంటనే ऐसा वचन खत्म हुआ, బయటికి వెళ్ళి बाहर जाकर నేను బ్యూటీ పార్లర్ ఎవరు చెప్పారు మీలో అని చెప్తున్నాను. तो उन बहनों से लड़ने लगी,
मैं ब्यूटी पार्लर से आई हूँ करके आप में से किसने बताया మీరు था? ఎవరు చెప్పారు? आप में से किसने बोला बोलकर लड़ने लगे। సిస్టర్ మాకేం తెలుసు సిస్టర్, उन्होंने भी कहा बहन हम कहाँ जानते నువ్వు हैं, ఎక్కడికి వెళ్ళావు మాకేం आप తెలుసు. कहाँ गए थे हमें क्या पता। ఎందుకు అంటే क्यों? దైవదారు చెబుతున్నాడుగా, आप प्रभु का दास बोल रहे ना आज वचन में, ఆయన చెప్పే అయ్యి. वो वही बताता है। లోకం నుంచి మనం బయటికి రావాలి. संसार से हमें बाहर आना है, లోకంతో స్నేహం చేయటం సంసార- దేవునికి వైరమే. संसार से मित्रता करना, परमेश्वर से बैर रखना है। లోకస్తులందరూ వీటిలో ఉన్నారు. संसार के लोग इसी में रहते हैं। దైవదాసుని తెలుసు, లోకంలో నుంచి వచ్చాడు ఆయన కూడా. वो भी प्रभु का दास भी संसार से आए हैं इसलिए जानता है। పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు. पवित्र आत्मा इस तरह सावधान करता అది रहता है। తప్పు అంటే మనం మార్చుకోవాలి. अगर वो गलत है तो तुरंत हमें बदलना ఈ चाहिए। విధంగా వాళ్ళు చెప్పారంట. इस तरह उन्होंने समझाया। నేను చెప్తుంది ఏంటంటే, क्या कहना चाहता చూడండి हूँ, ప్రియులారా, देखिए प्रियो, దేవుని కొరకు మనం పూర్తిగా దైవదాసులతోటి సంఘంతోటి కలిసి జీవిస్తూ ఉండాలి. तो परमेश्वर के खातिर प्रभु में जाने के लिए दास के साथ, कलिशा के लोगों के साथ बिल्कुल मिलके रहना అని चाहिए। దర్శనం చూసే అనుభవం ఆయనకు ఉందండి. तो उनको दर्शन देखने का अनुभव है। దర్శనం చూసే అనుభవం. इस सूबेदार को दर्शन देखने का अनुभव है। మంచి ఉద్యోగస్తుడు, अच्छे नौकरी करने वाला है, మంచి శాలరీ, अच्छे तनख्वाह है, మంచి ఆర్మీ కమాండెంట్, वो आर्मी कमांडेंट है, 100 మందికి పైన అధికారి. 100 लोगों के ऊपर अधिकार रखने అయినా वाला था। గాని फिर भी ఆయన మోకరించి ప్రార్థన वो చేశాడు. घुटनों में आकर प्रार्थना करने वाला है, మోకరించి ప్రార్థన చేస్తాడు. घुटनों में आकर प्रार्थना करने वाला తర్వాత है। और దర్శనం చూస్తాడండి. वो दर्शन देखने, దర్శనం అంటే ఏంటి? दर्शन का मतलब కళ్ళు తెరిచే ఉంటాం, आंख खुला ही रहेगा, కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటా कई ఉంటాం, बार प्रार्थना में ही रहेंगे, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుంటా आंख ఉంటాం. बंद करके प्रार्थना करके रहेंगे, అయితే దర్శనం మనం కనపడుతుంది. तो फिर हमें दर्शन तब भी दिखता है। ఆ అనుభవం కూడా ఉండాలండి. या इस प्रकार का अनुभव भी होनी चाहिए। దాన్ని ఎదుగుదల అంటారు. उसी को बोलते प्रभु में बढ़ते जाना, ఎదుగుదల అంటారు. प्रभु में మీరు बढ़ना। దాని గురించి ప్రార్థన చేసుకోవాలి. उस लक्षण के लिए भी प्रार्थना అయ్యా करो। కొర్నేలు చూడయ్యా, प्रभु को निरस को देखो, కొర్నేలు చూడండి, అసలు జీవం కలిగిన దేవుని యొక్క బిడ్డలతో సహవాసం ఉన్నాడయ్యా. जीवित परमेश्वर के लोगों के साथ संगति रखता ఆయన है, మంచి ప్రార్థనా పరుడయ్యా. अच्छा प्रार्थना करने वाला ఆయన है, మంచి దర్శనాలు చూస్తాడు. अच्छा दर्शन देखने वाला है। చూడండి, దర్శనంలో మరి దేవుని యొక్క పిలుపు ఆయనకి మరి వినబడింది. तो दर्शन में परमेश्वर का बुलाहट वो सुनने वाला हो गया। దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, स्वर्गदूत उनके पास आए, కొర్నేలి ए कोर्नेलियस, చూడండి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతను చూశాడు. इस तरह दर्शन के द्वारा उसने बड़ा स्पष्ट रूप से देखा। దూత వచ్చాడు, स्वर्गदूत आ गया, ఆయన పిలిచాడు. उन्हें बुलाया, అతడు దూత వైపు తేరి చూసి उसने ध्यान से देखा, భయపడి, डर कर, ప్రభువా हे प्रभु ఏమి అని అడిగాను. क्या है करके पूछने लगा। అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళెను. उसने उनसे कहा तेरी प्रार्थना और तेरे दान स्मरण के लिए परमेश्वर के सामने पहुंचे हैं। నువ్వు చేసిన అన్ని దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా. आपने जितने कुछ किया ना सब कुछ परमेश्वर के पास ఇప్పుడు पहुंच ఈ రోజు మనం ఏం నేర్చుకోవాలండి? आज हमें क्या सीखना है? ఈ ఇటలీ పటాలలో, ఈ కైసరి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొర్నేళ్ళ గురించి, ఈ జీవితం గురించి మనం ఏమి నేర్చుకోవాలి? एक कोर्नेलियस की जिंदगी को लेकर, इस सूबेदार को लेकर हमें क्या सीखना चाहिए? మనం మంచి కార్యాలు చేస్తే పరలోకంలో జీవగ్రంథంలో మన పేర్లు రాస్తాడు. अगर हम अच्छे काम करेंगे तो जीवन की पुस्तक जो स्वर्ग में है उसमें लिखेगा మన हमारा नाम। కంటికి కనపడకపోవచ్చు, शायद हमारी आंखों को नहीं दिखता ఇప్పుడు होगा, కొంచెం మనకి కనిపించకపోవచ్చు. शायद इस वक्त नहीं दिखाई మనం देता होगा। ఏదైనా బైబుల్ ప్రకారంగా మనం ఏదైనా సంఘములో గాని మన జీవితంలో ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పని అక్కడ పరలోకంలో రాయబడుద్ది. तो जो भी हम अच्छा काम कलिशा के तौर पर कोई भी अच्छा काम हम करेगा तो वो हमारे नाम जीवन की पुस्तक में लिखा जाएगा। పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు తేట పడతాయి, ఆ బుక్ తీసినప్పుడు. जब स्वर्ग राज में जाएंगे जो किताबें खुल जाएंगे तब पता चल जाएगा। ఇదే మంచి పేరు అండి, यही अच्छा नाम, ఒక మేలైన మంచి పేరు. अच्छी नाम। పరలోకంలో కూడా మన పేరు तो ఉంటుంది. स्वर्ग में भी हमारा नाम रहेगा। మనం మంచి పనులు చేస్తూ ఉండాలి, हमें अच्छा काम करते रहना, మంచిగా మాట్లాడుతూ ఉండాలి, अच्छी तरह बात करने वाला होना సమాధానం కలిగిన వాళ్ళు ఉండాలి, चाहिए, मेल मिलाप से रहने वाला होना మన चाहिए, స్వరం బాగుండాలి, हमारी आवाज अच्छी होनी అంటే चाहिए, పరిశుద్ధంగా మాట్లాడాలి. यानी कि अच्छी बोली बोलने वाला మన होना నుంచి चाहिए, బయట లోపల నుంచి వచ్చే విషయాలన్నీ, जो हमारी अंदर से आने वाला हर మన एक विषय, పెదాలు, हमारी होंठ, మన నాలుక, हमारा जीव మంచి మాటలు, अच्छी बातों को बोलना, దయగలిగిన మాటలు. दया से भरा हुआ बात। చూడండి, దయగలిగిన మాట యూలి చెప్పినప్పుడు యూలి పేరు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం రాయబడింది. यूलिस का नाम भी लिखा गया क्योंकि उसने दया से कृपा की बातें क्या है, इसलिए అసలు మనం ఎవరితో కోపపడకూడదు. हम किसी साथ भी गुस्सा नहीं करना चाहिए। ఒకవేళ వాళ్ళు అలాంటి పనులు చేసినా शायद अगर उन्होंने इस तरह का काम करने वाला మనం हो, మాత్రం అట్టు ఉండకూడదు. हम तो ऐसा नहीं रहना ఎప్పుడైనా चाहिए। ఒకటే చూడాలి. एक ही बात को देखना है। చూడండి, కొంతమంది అంటారు, कुछ लोगों को देख के
बोलते हैं, వాళ్ళు చెడు చేస్తుంటే మేము సొత్త ఊరుకుంటామా అంటారు. वो हमारे विपरीत बुरा कर रहे थे कि हम देखते रहेंगे? మరి వాళ్ళు చెడు చేస్తే మరి నువ్వు చెడు, దానికి తేడా ఏముంది? अगर वो भी तुम्हारे विषय में बुरा कर रहे, अगर तुम भी उनके विषय में बुरा करोगे, अंतर क्या रहा? ఇంకా తేడా ఏముంది? अंतर क्या रहा? నేర్చుకున్నది ఏముంది? क्या सीखा फिर? సహించింది ఏముంది? कहाँ बर्दाश्त किया फिर आपने? మరి ఆత్మలో ఎదిగేది ఏముంది? फिर आत्मा में कहाँ बढ़ गया? కాబట్టి इसलिए నోటి మాట వలన దేవుని ఆశీర్వాదం మనకు వచ్చుద్ది. हमारे मुंह से निकलने वाले बातों के द्वारा परमेश्वर की आशीर्वाद आएगा। క్రియల ద్వారా దేవుని సన్నిధిలో మనం గుర్తింపబడతాము. हमारे कार्यों के द्वारा परमेश्वर के सम्मुख में हमारे ఈవిని पहचान చేసిన होती है। ఎన్ని పరలోకంలో అంట జ్ఞాపకార్థకు వచ్చినాయి అంట. इन्होंने जितना कार्य किया वो सारे काम परमेश्वर के सम्मुख स्मरण में आ गए करके ఇంకా నువ్వు కొన్ని నేర్చుకోవాలి. और भी कुछ बातों को सीखना है। ఒప్పేకి పిలిపించి దైవదాసుని పిలిపించుకుంటున్నాడు. इसलिए ओप्पे में भेजो सेवकों को और प्रभु का दास को बुलाओ कहा। దేవుని దాసుడు వచ్చిన తర్వాత जब प्रभु का दास आ गया, ఆజ్ఞకు లోబడి తన సైనికుల్లో భక్తి పరులు పంపించాడు, తీసుకురండి అని. तो परमेश्वर की आज्ञा का आधीन हो गया। कुछ भक्ति रखने वाले सिपाहियों को उनके वहां भेजा, उन्हें लाने के लिए। నాకు టైం లేదు, ये नहीं बोले मेरे पास समय नहीं है, నేను 100 మంది పైకి కమాండెంట్ ని, मैं 100 लोगों के ऊपर अधिकार रखने वाला हूँ, ఇప్పుడు కాదులే अभी नहीं, అనలా. ऐसा नहीं बोला। చెప్పిన వెంటనే जैसे स्वर्गदूत ने कहा పంపించాడు. तुरंत भेजा। కాబట్టి మనము దేవుని కొరకు సమయాన్ని కేటాయించుకోవాలండి. इसलिए कहता हूँ परमेश्वर के लिए समय को निकालना चाहिए। సమయం మన కోసం రాదు, समय हमारे लिए नहीं आएगा, మన కోసం రాదు, हमारे लिए नहीं మనమే आएगा। కేటాయించుకోవాలి. हमको ही समय को निकालना మనమే पड़ेगा। ప్రభు యొక్క సన్నిధి కోసం టైం టేబుల్ ఏర్పరచుకోవాలి. हमें प्रभु का सम्मुख में जाने के लिए समय को चुनना पड़ेगा। సంఘ కార్యకలాపాల్లో ప్రభువులో మనం ముందుకుండాలి. तो कलिशा का कामों में प्रभु में हम आगे रहना पड़ेगा। అన్నిట్లో ముందుండాలి. सब कामों में आगे ఇవన్నీ रहना पड़ेगा। పరలోకంలో రాస్తూ ఉంటాడు. ये सारे कामों को स्वर्ग में लिखता रहेगा। అయితే तो फिर దైవదాసుడు వచ్చిన వెంటనే जैसे प्रभु का दास आया, 24వ వచనం కనుక మనం చూస్తే 24 वचन को देखेगा, 24వ వచనంలో प्रेरितों का 10 का 24, చూడండి, మరునాడు కైసరియలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి అంటే ఈ యొక్క పేతురుతో పాటు ఉన్న కొంతమంది ఈ కైసరలో ప్రవేశించిన తర్వాత, ये पतरस के साथ कुछ लोग कैसर में आने के ఆ बाद, ఇంటికి వచ్చిన తర్వాత उस घर में आने के అప్పుడు बाद, కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. दूसरे दिन वे कैसर में पहुंचे। तब कुरनेलियुस और कुटुंबियों और प्रिय मित्रों को इकट्ठा करके उनकी बाट जोता మన रहा। కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవాలండి. हम पारिवारिक प्रार्थना को रखना है। నేను అంటాను, मैं कहता हूँ నెలకు ఒకసారి ఇళ్లలో కుటుంబ ప్రార్థన महीने में एक बार कम से कम पारिवारिक प्रार्थना रखो। మరి ముఖ్యంగా పెట్టుకోవాలి. खास करके मैं कहता हूँ रखना चाहिए। మీకేదో భోజనాలు పెట్టమని నేను అంటలా. मैं नहीं बोल रहा हूँ हमारे लिए खाना कभी तैयार करो। మనకి ఎక్కువగా మన క్రైస్తవుల్లో हमारी ईसाइयों में మా పేరు పెట్టుకుంటే మా ఇంట్లో డబ్బులు లేవు అంటారు. प्रार्थना रखो बोलने से कहता हमारे पास पैसा नहीं है। డబ్బులు ఎందుకంటే పేరు పెట్టుకోవడానికి? प्रार्थना रखवाने के लिए पैसा क्या काम? డబ్బులు ఎందుకు? पैसा क्यों? ప్రార్థన పెట్టుకోండి. प्रार्थना रखवाओ। మీకుంటే పెట్టండి. अगर आपके पास है तो दे दो, खिलाओ। దేవుడు ఇచ్చినట్టుగా మీకు ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఉంటే పెట్టుకుంటే ఇంకా బెటర్, మంచి ఆశీర్వాదమే మనకి. अगर आपको प्रभु ने दिया है और इतना आप खर्चा कर सकते तो रखो, अच्छी बात है। నిజంగా అంత కూడా లేదు, सच्ची में उतना नहीं है हमारे पास, చాయ్ పెట్టండి, तो चाय बनाओ, बस నమ్కిన్లు ఇవ్వండి, मिक्सचर नमकीन दे दो। అసలు అవి కూడా లేవు, अगर वो भी नहीं है, అది కూడా మా దగ్గర లేదు. वो भी नहीं है समझो, మంచి నీళ్ళు ఇవ్వండి, तो पानी दे दो बॉस। ఆశీర్వాదం గురించి ప్రార్థన. आशीष का प्रार्थना में करेगा। దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వించే కొలది దేవునిలో పనులు చేయండి. अगर प्रभु आपको आशीर्वाद देता है, जितना आपको आशीष दिया उतना प्रभु में काम करते जाओ। యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటికి యోగ్యమైన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తినండి అన్నాడు. यीशु मसीह ने कहा चेलों से जब तुम प्रचार के लिए जाओगे तो किसी भी घर में जाते हो वो लोग जो कुछ भी देगा उसी को खाए करके। ఏమన్నాడు? क्या बोला? మీరు ఎక్కడికన్నా ప్రచారానికి వెళ్ళినప్పుడు आप कहीं पे भी प्रचार के लिए गया, యోగ్యమైన ఇల్లు ఎదుక్కోండి. जो योग्य है उस घर को ढूंढो। ఎట్లా యేసు ప్రభు ఎప్పుడు బయలుదేరినా యోగ్యమైన ఇల్లు ఏది? బెతానియాలో మార్తా, మరియా, లాజరు. यीशु मसीह कभी भी निकलता तो योग्य घर कौन सा था? माता, मरियम, लाजर का घर। అలా యోగ్యమైన ఇంటిని ఎన్నుకోండి. इस तरह का योग्य का घर चुनो। వాళ్ళు పెట్టింది తినండి. वो लोग जो खिलाते हैं उसी को खाओ। వాళ్ళు ఏం పెడతారో తినండి. वो जो कुछ खिलाएंगे वही खाना। మంచిగా పెడతారు, अच्छा ही खिलाएगा। కానీ ఒక ఇంటికి వెళ్ళాం మేము, एक घर हम गए थे, చాలా దూరం వెళ్ళాం, बहुत दूर, రాత్రి అయింది, रात हो गया, అలిసిపోయాం. थक गए थे, అన్నం తినండి అన్నారు, खाना खाओ बोला। తిందామని కూర్చున్నాం. खाना के लिए हम बैठ गए, అది చీకటి, वो अंधेरा था,
మరి కరెంట్ ఉందో లేదో తెలియదు అప్పుడు. पता नहीं बिजली था कि नहीं उस वक्त उस घर में। కలుపుకు మేము అనుకున్న మంచి కూర పెట్టుంటారు అనుకున్నాం. हमने सोचा अच्छा ही होगा करके हमने मिलाया, కలుపుకుని పెట్టుకుంటే నోట్లో మంట పుట్టిపోయింది. तो मुंह में रखा, वो पूरा मुंह मिर्ची से जलने लगा। ఏం పెట్టింది అనుకున్నా? क्या दिया पता है? పచ్చిమిరపకాయ కారం వేసారు. तो बिल्कुल हरी मिर्ची की चटनी, पूरा हरी मिर्ची की चटनी। నేను అనుకున్నాను हमने सोचा వీళ్ళు కూరలో ఇంత కారం ఎందుకు వేసారు इस అనుకున్నాను. सब्जी में इतना मिर्ची क्यों डाला? అసలు అది కారమే. वो केवल मिर्ची ही मिर्ची था, वो తర్వాత అంటున్నారు सब्जी नहीं थी। बाद में वो लोग बोल रहे కూర కాదు वो सब्जी नहीं था, కారం केवल मिर्ची। దైవదాసులకి. प्रभु के दास को తర్వాత అంటున్నారు बाद में बोल रहे పప్పును తీసుకుంటారండి అంట. क्या दाल है खाओगे करके पूछने लगा। నేనన్నాను పప్పును తీసుకుంటున్నారు ఏంది दाल है डालोगे क्या? అంటే ఇలా పప్పు కంటే కారమే బెటర్ అన్నమాట. उनकी नजर में दाल से भी मिर्ची ज्यादा उत्तम है, ఎందుకంటే వాళ్ళకి పాపం ఆ క్రమాలు తెలియవు. तो बेचारा उनको पता नहीं। దైవదాసులను చూసే క్రమాలు కొంతమంది తెలియవు. प्रभु के दास को देख रेख करने का नियम कुछ लोगों को पता ఆ नहीं है, పరిచర్య మర్యాదలు తెలియవు. परिचर्या करने का तरीका नहीं ఎవరు पता। నేర్పిన వాళ్ళు కూడా లేరు. उनको सिखाने वाले भी नहीं నేర్పిన వాళ్ళు కూడా లేరు. नहीं था। అందుకనే తర్వాత చూడు बाद में देखिए కొర్నేలు ఆయన పాదాల మీద పడ్డాడు. कोर्नेलियस ने उनके पांव तले गिर गया, ఏంటి తెలుసా? प्रणाम किया। అంత 100 మంది మీద అధికారి అయ్యిండి 100 लोगों के ऊपर अधिकार रखने ఒక वाला కంపెనీ కమాండెంట్. एक कंपनी का कमांडेंट ఆయన है। గృహం ఎలా ఉంటుందో, उनका घर कैसा होता ఆయనకి होगा, ఎంత శాలరీయో कितनी तनख्वाह होगी उनकी। చూడండి. देखिए దైవదాసుని పాదాల మీద పడ్డాడు. प्रभु के दास के चरणों पर गिर गए, प्रणाम करा। దీన్ని ఏమంటాం తెలుసా? क्या बोलते पता है? से తగ్గించుకోవటం. अपने आप को कम करना, అంటే మనలో ఉన్న ఆ గర్వము నేను అనే స్వభావాలు పోవాలి. అది यानी कि हमारे अंदर की मैं हूँ का जो घमंड होता है ना, वो चूर चूर होना है। అది ఇక్కడ కనపడుతుంది यही క్రియరూపం. बात यहाँ पे कार्य सहित दिखता है। వెంటనే పాదాల మీద పడిపోయాడు. तुरंत उनके पैरों पर गिरा। చూడండి ఎంత తగ్గింపు జీవితం. देखिए कितना अपने आप को कम करता है, ఇంత తగ్గింపు జీవితం తన జీవితంలో ఉందంటే इतना अपने आप को कम करने वाला है। ఎంత గొప్ప పేరండి. कितना अच्छा नाम है बताइए। అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ రాసేటప్పుడు రాయించేటప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ వాళ్ళకి ఇచ్చాడు. ఈయన కూడా రాయమండి అని. इसलिए पवित्र आत्मा परमेश्वर जब इस बाइबल ग्रंथ को लिखवा रहा था, उन लिखने वालों को प्रेरणा दिया था इस सूबेदार के बारे में भी लिखिए। చూశారండి. देखा మరి ఈ సిలువు దగ్గర ఉన్న శతాధిపతి యొక్క ఆధిక్యత ఏంటి తెలిస్తే, तो क्रूस के पास जो सूबेदार है उसके बारे में अगर हमें जानेगा, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువు పైన ఉండగా परमेश्वर का पुत्र जो यीशु मसीह क्रूस पर था ना, సిలువు చుట్టూ ఉన్నారు क्रूस की चारों ओर लोग, యోధా మత ప్రజలు, यहूदा के लोग, దేవుని ఎరిగిన వారు, परमेश्वर को जानने वाले, దేవుని ఆరాధించేవాళ్ళు. परमेश्वर की आराधना करने वाला। ఎవరు సరైన సాక్ష్యం లేదండి. कोई भी किसी ने भी यीशु को लेकर अच्छी गवाही नहीं दिया, అసలేం పలకములో పలకలా. कुछ एक लफ्ज भी नहीं निकाला। అన్యుడైన శతాధిపతి तो अन्य है ये सूबेदार। ఎవరైనా कौन था ये? ఈ సిలువుని వెంబడించిన ఆయన, ये क्रूस के पीछे जो चला, ప్రేతేరువులో కఠినంగా కొట్టిన ఆయన, जो प्रेतोरिया में बड़ी कठोरता से यीशु के साथ व्यवहार किया। ఎవరైనా कौन है ఒక ये? అన్యుడండి. एक अन्य जाति ఒక का, అన్యుడు एक अन्य, కల్వరి కొండపై और कलवरी पहाड़ पर ఉన్న అన్ని సైనిక దళములకు అధిపతిన, तो कितना सिपाहियों का दल खड़ा है ना, उन सबके ऊपर अधिकारी है ये। అధిపతిన अधिकारी है, అధికారి ఉండి కూడా के बावजूद भी యేసుక్రీస్తుని దేవుని కుమారుని ఒప్పుకున్నాడు. मसीह यीशु को ये परमेश्वर का पुत्र है करके मान लिया है। అక్కడ ఏం తెలుసా? वहां पे क्या हुआ पता है? ఈయన ఒప్పుకోవటం వల్ల యూదులను సిగ్గుపరిచాడు. ये यीशु मसीह को अंगीकार करने की वजह से यहूदियों को यानी कि तमाशा बनाया, సిగ్గుపరిచాడు. లజ్జిత్ కర్దియా, उनको लज्जित किया, సిగ్గుపరిచాడు. लज्जित किया उनको। ఎందుకంటే क्योंकि వాళ్ళు ఎవరండి? वो कौन है? వాళ్ళు ఎవరు? वो कौन है? ప్రధాన యాజకులు, प्रधान याजक, శాస్త్రులు, शास्त्री, పరిసయ్యులు, परिसई, ధర్మశాస్త్ర ఉపదేశకులు. व्यवस्था को उपदेशक, మంచి పేరు పొందుకున్నారండి. अच्छे अच्छे नाम कमाए वो लोग। అందుకే అంటాడు ప్రసంగిలో, इसलिए ఏమన్నాడు? सबोपदेशक ने क्या సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. जो अच्छा नाम हो, जो अनमोल इत्र से भी बढ़कर है, उत्तम है करके बताया। వీళ్ళని కూడా పరిశుద్ధాత్మ బైబిల్ రాయించాడు. इनको भी पवित्र आत्मा परमेश्वर ने बाइबल ग्रंथ में लिखाया है, కానీ लेकिन వీళ్ళు సరైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు. ये अच्छी चाल चलन रखने वाला नहीं है। ఇంతగా చూస్తున్నా इतना देखने के बावजूद వీళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి గాని, इनका हृदय तो कठोर हो गया, కానీ యేసుప్రభుని దేవుని కుమారుడని గుర్తించలా. लेकिन मसीह यीशु को परमेश्वर का पुत्र करके नहीं पहचाना। చూడండి, देखिए మరి ఈ యొక్క అన్ని జనుడైనటువంటి ఈ శతాధిపతి अन्य जाति ये जो सूबेदार మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాడు. पहले से देखते आ रहा था, చూసుకుంటూ వస్తూ देखते देखते మరి చూడండి, ఒక్కసారి యేసు ప్రభుని ఈయన దేవుని కుమారుడని గుర్తించి ఒక ముద్రగా వేసేసాడు. यीशु मसीह को पहचाना, ये परमेश्वर का पुत्र है बोलकर एक
मोहर लगाने की जैसे बात किया, నోటితో ఒప్పుకున్నాడు. मुझसे अंगीकार किया। అది కదా రోమపత్రిక 10:19 ఏమంటాడు? నీ रोमियों నోటితో का 10 ఒప్పుకుని का 9 में लिखा है, मुंह से अंगीकार करे। ఏమన్నాడు? क्या करे? నీ నోటితో ఒప్పుకుని, मुंह से अंगीकार करे। నీ నోటితో ఒప్పుకుంటే अगर मुंह से अंगीकार करेगा తప్పకుండా ప్రభు అంగీకరిస్తాడు. तो प्रभु आपको भी अंगीकार करेगा। నోటితో ఒప్పుకోవాలండి. मुंह से अंगीकार करेगा। నోటితో ఒప్పుకుంటే అంగీకరిస్తాడు. मुंह से अंगीकार करने से ही वो स्वीकार మనలో करेगा। విశ్వాసం ఉంది. हमारे अंदर विश्वास है। కొంతమంది చూడండి, कुछ लोगों को देखो, యేసు ప్రభు కార్యాలు బాగుండి, यीशु मसीह का कार्य तो अच्छा है, కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ కార్యాలు సరిలేవే. यीशु मसीह पर भरोसा करने वाला लोगों का कार्य अच्छा नहीं है। ఏమంటారు? యేసు ప్రభు కార్యాలు బాగానే ఉండే, यीशु मसीह का कार्य तो अच्छा है, నమ్ముకున్న వాడు సరైన లేరే. जो भरोसा करने वाले ढंग के नहीं है, అక్కడ కూడా ఆటంకంగా ఉంటున్నాం. तो वहां पे भी रुकावट है। हम అంటే కొంతమంది ప్రభు దగ్గరికి రావడానికి మనం ఆటంకంగా ఉండకూడదు. कुछ लोग प्रभु के पास आने के लिए हम विश्वासी रुकावट नहीं बनना चाहिए। కొంతమంది మనల్నే చూస్తారు, कुछ लोग हमको ही देखते हैं, విశ్వాసులను చూస్తారు, विश्वासियों को, యేసు ప్రభుని చూడరు. यीशु मसीह को नहीं देखते। యేసు ప్రభుని చూస్తే మంచిదే, अगर यीशु को ही देखते तो अच्छा है, అట్రారు కొంతమంది. ऐसा नहीं కొంత आते। మనుషులను చూస్తారు. कुछ लोग मनुष्यों को देखते हैं, అందుకు మనం ఎలా ఉండాలి? इसलिए हम कैसा रहना चाहिए? వాళ్ళని ఆహ్వానించే వాళ్ళగా, ఒక మంచిగా వాళ్ళని మనం హత్తుకునే వాళ్ళగా ఉండాలి. उनको प्रभु के पास निमंत्रण करने वाले के जैसा और प्रभु से लिपटे हुए लोग रहना चाहिए। ఎవరైనా ఇంటికి వెళ్ళేవనుకో, आप किसी के घर వాళ్ళ నామకార్థ క్రైస్తవులు, मान लो वो नामधारी लोग, నీలో ఒక తాపాత్రయం ఉండాలి. आपके अंदर एक आशा होनी चाहिए। ఎట్లా పౌలు ఆ ఏథెన్స్‌లో తిరుగుతూ ఉన్నప్పుడు అంటారు, తన హృదయం అంటే తాపాత్రయతో నిండిపోయిందంట. तो पौलुस जो एथेंस में घूम रहा था, उनका मन में बड़ा तीव्रता उत्पन्न ఎందుకంటే हो गया, విగ్రహాలు పూజిస్తున్నారు, क्योंकि वो मूर्ति पूजा कर, తెలియబడని దేవుని పూజిస్తున్నారు. अनजानी ईश्वर की आराधना कर रहे దేవుణ్ణే, हैं, ईश्वर परमेश्वर को ही, కానీ తెలియట్లేదు ఎలా పూజించాలో. उनको नहीं पता चल रहा कौन ईश्वर है। మనం కూడా ఇళ్ళకి వెళ్ళినప్పుడు, हम भी किसी का घर जाते हैं, ఎవరితో కలిసినప్పుడు किसी से मिलते हैं, వాళ్ళ నోటి మాటల ద్వారా మనం తెలుసుకుంటాం, उनकी बातों के द्वारा हमें पता चलता వాళ్ళ है, యొక్క హావభావాల ద్వారా మనం తెలుసుకుంటాం, उनके रहन सहन के द्वारा వాళ్ళ हमें జీవన मालूम యొక్క होता है, శైలి ద్వారా మనం उनके తెలుసుకుంటాం. जीवन के व्यवहार के द्वारा हमें पता ఈ चलता है। వేళను ప్రభు దగ్గర तो నడిపించాలి. हमें सोचना होगा इन्हें प्रभु के पास ले ఈ जाना है, వేళ దగ్గర ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. इन्हें प्रभु के पास ले जाना है। కాబట్టి అది మనం నిర్ణయించుకొని ऐसा निर्णय करें, మెల్లిగా మనం వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాలి. ऐसा लोगों को धीरे धीरे प्रभु के पास लेके आना ప్రభు है। దగ్గర నడిపించాలి. प्रभु के మన पास ले కర్తవ్యం ఏంటంటే, आना। हमारा कर्तव्य क्या ఆ है? ఇంకీళ్ళేవో రక్షించబడతారు అట్టొద్దు, अरे ये कहाँ उद्धार पाएंगे, ऐसा मत सोचना, అట్టొద్దు. ऐसा नहीं सोचना। ఎట్లన్నా గాని जैसा भी हो, ఇప్పుడు ఎట్లా చూడండి, గుర్రాలని గేదెల్ని నీళ్ల వరకు తీసుకెళ్తాం, మేత వరకు తీసుకెళ్తాం. तो देखिए घोड़ों को या गधों को पानी तक या चारा तक ले जाएंगे, అక్కడికి వెళ్ళాక తింటదా తిందా మనకెందుకు? वहां जाने के बाद वो खाएगा या पिएगा नहीं, हमें తాగితే क्या पता? మంచిది, पिएगा तो अच्छा है, తింటే మంచిది. खाएगा तो మనం अच्छा ఏం है। చేస్తాం? हम क्या करेंगे? అయ్యా నేను నీకు అన్ని చేశాను, అన్ని చేయగలను చేసి నిష్ప్రయ దాసున్నయ్యా. तो हमको केवल यही कहना, प्रभु जितना करना चाहिए तो मैं कर लिया हूँ, निकम्मे दास हूँ। నీ బంధువుల్ని, आपके रिश्तेदारों నీ को, స్నేహితుల్ని, आपके నీ रिश्तेदारों ఇరుగు పొరుగు వారిని, को, आपके आसपास के నీ लोगों को, అధికారుల్ని आपके अधिकारियों को మెల్లగా ప్రభు దగ్గర తీసుకురండి. धीरे धीरे प्रभु के पास लेके आओ, సంఘానికి నడిపించండి. कलिशे में ले चलो। ఇదే మనకిచ్చింది దేవుడు. प्रभु ने यही काम दिया है। మనం ఎవరో తెలుసా? हम कौन है पता है? ప్రభువుకి రాయబారులవి, प्रभु के రాయబారులవి, और वार्ता हर वार्ता पहुंचाने वाले ప్రభు हैं। దూతలం మనం. प्रभु के दूत है हम। ప్రభువుకను అన్ని జనులకి మధ్యలో ఉన్నటువంటి ఒక అంబాసిడర్స్ మనం. तो प्रभु और अन्य जाति के बीच में हम एक अम्बेसडर है। మన పని అది. हमारा काम ही ఈ यही లోకంలో బ్రతుకుతానికి చేసుకుంటూ, है। इस संसार में हमारा जिंदगी, బ్రతుకుతానికి हमारा जिंदा रहने के लिए कुछ काम करते रहे, బ్రతుకుతానికి చేసుకుంటూ जिंदा रहने के लिए कुछ काम మనకు करते దేవుడిచ్చిన కర్తవ్యాన్ని మనం నెరవేర్తిస్తే रहे। प्रभु ने हमें जो काम दिया उसे पूरा करते మన रहेंगे, तो పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారు. प्रभु हमारे बच्चों को संपत्ति वाला बनाए। మనం చేసిన మంచి పనులే మన పిల్లలకి ఆశీర్వాదాలు. हम जो अच्छा काम करते प्रभु में, वही हमारे बच्चों के लिए आशीर्वाद है। చాలా మంది క్రైస్తవులు ఉల్టా అయిపోతారు. बहुत सारे ईसाई लोग इसका विपरीत होते हैं, సంఘం వదిలి పెడతారు, సంఘ కార్యక్రమాలు అన్ని పెడతారు, పిల్లల పై వైపులు పడతారు. कलिशा को छोड़ते हैं, कलिशा का कामों को छोड़ देते, केवल बच्चों के पीछे लग जाते हैं। ఆశీర్వాదం ఎక్కడ ఉంటాయండి? फिर कहाँ से आशीष मिलेगा? ఎక్కడ ఉంటాయి ఆశీర్వాదం? कहाँ से मिलेगा? అందుకని इसलिए మనం ప్రభువులో బెదిగితే, अगर प्रभु में बढ़ेंगे, మనం ప్రభువులో బలంగా ఉంటే, प्रभु में स्थिर रहेंगे, ప్రభు పనిలో ఉంటే प्रभु का काम में रहेंगे, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. हमारे बच्चों को प्रभु आशीर्वाद करेगा। మనం వెళ్ళినా కూడా ఆస్తికర్తలను చేస్తాడు. हमारे जाने के बाद भी हमारे बच्चे संपत्ति అనాథలుగా వదిలిపెట్టండి. अनाथ नहीं छोड़ेगा। వదిలిపెట్టి ఇప్పుడు కాదు రేపు హెచ్చిస్తాడు మనల్ని. अभी नहीं तो कल का दिन हमें ऊंचा करेगा। దావీదేవన్నాడు, दाऊद ने क्या कहा? నీతిమంతులు ఎప్పుడు బొచ్చి పెట్టి అడుక్కోవటం నేను చూడలేదు అన్నాడు. धर्मी जन को मैंने कभी नहीं देखा भीख मांगता हुआ, పడినోళ్ళ పడ్డ కింద ఉంచడండి. जो गिर गए उनको ऐसा गिरा हुआ మనం नहीं रहने देगा। నీతిమంతులుగా నీతి కార్యాలు చేస్తా हम ఉంటే धर्मी बन के रहेंगे, धार्मिकता में रहेंगे, మనల్ని ఒక రోజు హెచ్చిస్తాడు. एक दिन हमें ऊंचा उठाएगा, హెచ్చిస్తాడు, ऊंचा उठाएगा। మనల్ని అన్నిట్లో హెచ్చిస్తాడు. हर एक विषय में हमें ऊंचा, దేనిలో మనం తక్కువ किसी में भी हमें कमी घटी नहीं होने देगा। కాకపోతే మనం ఆయనలో ఎదుగుతూ, లోకంలోకి వెళ్లకుండా ప్రభువులో ఎదుగుతూ
ఆయన యొక్క ఆనందాన్ని మనం పొందుకుంటూ ఉంటే अगर हमें ऐसा करना चाहिए, प्रभु में बढ़ते रहे, संसार में ना जाए, उन्हीं की आनंद में आनंद होता रहे। ప్రభు ఆశీర్వాదమే ఆశీర్వాదం, प्रभु आशीर्वाद ही आशीर्वाद देता ఆశీర్వాదాలే है, ఆశీర్వాదం. आशीर्वाद देता है। రండి, आइए, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని మనం విన్నాం. प्रभु का दिए गए वचन को हमने सुना है। తల వంచుదాం, सर झुकाए, చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना करें। వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. धन्यवाद पिता, धन्यवाद। ఇంతవరకు నీ దాసు నోటి ద్వారా మీరు మాట్లాడారు. अभी तक आपके दास के द्वारा आपने बात किया। ఈరోజు యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యంలో రక్షించబడ్డ వాళ్ళు, जो यीशु मसीह की क्रूस के कार्य में जो उद्धार पाए हैं, ఆయన జీవిత కాలంలో తండ్రి ఆయన సేవ చేస్తున్నప్పుడు రక్షించబడ్డ వాళ్ళు, और यीशु के सेवा के समय में जो उद्धार पाए हैं, వీళ్ళందరం గురించి ఈరోజు మాతో మాట్లాడారు. इन सबको लेकर आज हमसे बात। వాళ్ళ జీవితాలు మా ముందు ఉంచారు. उनकी जिंदगी को हमारे सामने रखा। అయ్యా, వాళ్ళు అన్ని జనులు, वो अन्य जाति थे, కానీ యూదులతో స్నేహం చేశారు. लेकिन यहूदियों के साथ मित्रता। అందువల్ల నిజమైన సృష్టికర్తను తెలుసుకున్నారు. इसलिए सच्चे सृष्टिकर्ता को पहचान पाए। అందుకే లోకంలో మేము ఉప్పును ఆయన, इसलिए हम संसार के लिए नमक है ఒక प्रभु, వెలుగును ఆయన. एक ज्योति है प्रभु। కాబట్టి అది మర్చిపోకుండా इस बात को हम ना भूल, నశించిపోతున్న అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. नाश होने वाले लोगों को आपके पास ला सके, సంఘాలకు నడిపించాలి. कलश में ला सके प्रभु, ఆ గొర్రెలను తీసుకొచ్చిన ఆయన మేతగా మేపించాలి. और उन भेड़ों को लेके आना है और उनके लिए चारा ఓ, నశించిపోతున్న గొర్రెలు ఎంతమంది ఉన్నారు నాయన. नाश होने वाले बहुत सारे लोग हैं। ప్రార్థన చేయండి, प्रार्थना करें, ప్రార్థన చేయండి. प्रार्थना करें। దైవదాసుని ద్వారా మాట్లాడి నీ మాటలు నాయన प्रभु के दास के द्वारा आपने जो बात की है, సైతాన్ ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले 100 పాళ్ళు పోయిన 100 गुना फलवंत होने के लिए मदद करें। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं। आमीन। आमीन। हे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल हमारे परिवार पर सदा काल बने रहेंगे। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड।